మనం ఇక్కడ కూర్చోడానికి గల కారణం, మన టైంని మనం వాడకుంటే, మన బ్రెయిన్ని మనం వాడకుంటే, మనల్ని మనం వాడకుంటే మనల్ని ఇంకొకరు వాడుతారు అని చెప్పి ప్రతి క్షణం ప్రతిరోజు తెలియజేస్తూ ఒక జాబ్ మైండ్ సెట్ నుంచి బిజినెస్ మైండ్ సెట్ కి కొన్ని వందల వేల మందిని తీర్చిదిద్దుతున్న మన ఇంపాక్ట్ ఫౌండర్ శ్రీ గంప నాగేశ్వరరావు సార్కి నా శిరస్సు వంచి ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అండ్ అదే విధంగా ఇంటికో స్పీకర్ ఊరికో ట్రైనర్ అనే దాన్ని మన శ్యామ్ రాథోడ్ సార్ తన భుజాల పైన వేసుకొని మన ఇది స్ఫూర్తి ఫౌండర్ గా తన వంతు ఒక ఫౌండర్ స్ఫూర్తికి అయ్యి ఇక్కడి వరకు మన ముందు వరకు తీసుకొచ్చినటువంటి శ్యామ్ రాథోడ్ సార్ గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అండ్ అదే విధంగా మన శివకుమార్ సార్ అండ్ రవికుమార్ సార్ ఇన్ఛార్జెస్, కో ఇన్ఛార్జెస్ అండ్ మెంటర్స్, కో మెంటర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ఈ రోజు మనకి వండర్ఫుల్ సెషన్ ఇవ్వడానికి సీనియర్ మోస్ట్ ఆల్మోస్ట్ ఆల్ సార్ చాలా సీనియర్ మోస్ట్ స్పీకర్ మన ముందుకి వచ్చారు. సో సార్ పేరు వచ్చేసి సునీల్ కుమార్ గాజులా. సార్ లెక్చరర్ గా చేస్తూ ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్. సో ఎంతో మంది జీవితాలకి లైఫ్ స్కిల్స్ కోచ్ గా అండ్ మెమొరీ మెంటర్ గా, మెమొరీ కోచ్ గా ఉంటూ ఇంపాక్ట్ నేషనల్ వన్ ఆఫ్ ది ఇంపాక్ట్ నేషనల్ బోర్డ్ మెంబర్ గా ఉంటూ అండ్ ఎక్స్క్లూజివ్ డైరెక్టర్ ఇన్ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్. సో వరంగల్ లో సారు ట్రైన్ ద ట్రైనర్ వర్క్ షాప్ కి ఇన్ఛార్జ్ గా ఉంటూ సారు తన ఇంట్రెస్ట్ ని మన ఇంపాక్ట్ లో చాలా వరకు చూపిస్తున్నాడు. సో అదే విధంగా ఎక్కడైనా కూడా ఇంపాక్ట్, మెగా ఇంపాక్ట్ అనే పేరు వినిపిస్తే చాలు సార్ కి ఎంత వర్క్ ఉన్నా, ఎంత బిజీ ఉన్నా అన్నిటిని కూడా పక్కన పెట్టి మరి మన మెగా ఇంపాక్ట్ ని 100% ఫుల్ఫిల్ చేయడానికి, 100% సక్సెస్ చేయడానికి, అది తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఏ ప్లేస్ అయినా కావచ్చు, సార్కి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది అంటే చాలు 100కి 200% సార్ ప్రతి ఒక్క మెగా ఇంపాక్ట్ లో పార్టిసిపేట్ కావడానికే సార్ ట్రై చేస్తారు. సో అదే విధంగా ఇంకా చెప్పాలి అంటే సార్ గురించి, సార్ ఎంతో పెద్ద పెద్ద వాళ్ళ పైన కూడా అవార్డ్స్ కూడా, అప్రిషియేషన్స్ కూడా తీసుకోవడం జరిగింది. సో మన ఇంపాక్ట్ కి గురువు గారు, మన గంప నాగేశ్వర్ కి గురువు గారు అయిన మన డాక్టర్ పట్టాభిరామ్ సార్ చేతుల మీదుగా కూడా అవార్డు తీసుకున్నారు. అండ్ అదే విధంగా సీనియర్ మోస్ట్ స్పీకర్స్ జయప్రకాష్ సార్ కావచ్చు, జయప్రకాష్ నారాయణ సార్, అండ్ అదే విధంగా ఐపీఎస్ సార్ జేడి లక్ష్మీనారాయణ సార్, అండ్ మన ఇంపాక్ట్ ఫౌండర్ గంప సార్ చేతుల మీదకి కూడా చాలా వరకు కూడా సార్ అవార్డ్స్, రివార్డ్స్ చాలా వరకు తీసుకోవడం జరిగింది. మరి సునీల్ కుమార్ గాజుల సార్ పేరు చెప్పంగానే మా అందరికి కూడా ఒకటే గుర్తుంటుంది, సార్ క్లాస్ కి వస్తున్నారు అంటే మేము అందరం కూడా స్ట్రెస్ అనేది చాలా ఫ్రీగా చేసుకుంటాం. ఎందుకంటే సార్ కి ఫేవరెట్, మా అందరికి ఫేవరెట్ అయిన టాపిక్ వచ్చేసి స్ట్రెస్ ఫ్రీ. అంటే సార్ చెప్పడంతోనే మా అందరికి కూడా స్ట్రెస్ ఫ్రీ అయ్యే అవకాశం ఉంది కాబట్టి సార్ స్ట్రెస్ ఫ్రీలో చాలా వరకు చెప్తా ఉంటాడు. అదే విధంగా ఇప్పుడు మనకి కొత్త టాపిక్ తో స్టేజ్ ఫైట్ అనే దానిపైన కూడా చాలా చాలా బాగా చెప్తున్నారు సార్. సో ఈ టాపిక్ పైన కూడా చెప్పడానికి వస్తున్నారు. సో ఇదే కాకుండా సార్ వచ్చేసి ట్రైన్ ద ట్రైనర్ వర్క్ షాప్ లో భాగంగా సేల్స్ మేనేజింగ్ పైన కొన్ని వందల మందికి పైగా కూడా ట్రైనింగ్స్ చేస్తూ వస్తున్నారు కాబట్టి, సో మరి ఒకసారి కూడా చిన్న సందేశం ఏంటంటే, సార్ ఏ క్లాస్ చెప్పినా కూడా టైం ఇప్పుడే అయిపోయిందా అన్నట్టుగా ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా 100% అటెన్షన్ తోని మీరు వినాల్సిందిగా కోరుతున్నాను. సో వెల్కమ్ సార్, వెల్కమ్. వర్చువల్ డైస్ ఇస్ యువర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ సార్, సునీల్ సార్, వెల్కమ్. థ్యాంక్ యూ. అసలు నా గురించి ఇప్పటిదాకా మీరు అన్ని చెప్పింది అసలు నిజమేనా? సూపర్, అసలు వండర్ఫుల్. అసలు అద్భుతమైన విషయం ఏంటి అని అంటే, ఇన్ని విషయాలు చెప్పారు కదా నా గురించి. అసలు నేను ఒక విషయం చెప్తాను. అసలు నేను ఈరోజు ఈ జూమ్ ప్లాట్ఫామ్ లోనైతేనేమి, అసలు ఈ ఇంపాక్ట్ లో ఉండడానికి ముఖ్యమైన కారణమైన వ్యక్తి ఒకరు ఉన్నారు. వారు మరెవరో కాదు. నిజంగా నేను అంతా ఏం చేయలేను, ఇక నాతో ఏం కాదు అనే సిచ్యువేషన్ లో అన్ని అయిపోయి పక్కన పెట్టేసిన క్రమంలో, లేలే ఎక్కడ టాలెంట్ ఉందో అక్కడి నుంచి తీసుకొని రావాలి, అక్కడి నుంచి పట్టుకొని రావాలి. కనబడుతున్నాను కానీ నేను మీ అందరికి? ఎస్ వినబడుతున్నానా? వినబడుతున్నాను. ఒకసారి నవ్వరాదండి, ఎందుకంత సీరియస్ గా చూస్తున్నారు, కోప్పడుతున్నారు నా మీద? ఒకసారి నవ్వండి, పర్లేదు. ఏం నవ్వమంటారు సార్? పొద్దుగాల నుంచి పని చేసుకొని, షాపింగ్ చేసుకొని, పిల్లలకి హాలిడేస్ వచ్చినాయి సార్, ఇంటికాడనే ఉన్నారు. మస్తు చిన్న చిన్న విషయాలకు కూడా మామూలుగా లేదు పరిస్థితి. అసలు పొద్దున లేస్తలేరు, సాయంత్రం ఉంటలేరు, షాపింగ్ పోతే కూర్చుంటలేరు. ఇన్ని ఇబ్బందులలో ఉన్నాం సార్ మేము. మీరు నవ్వమంటున్నారు అనుకుంటున్నారు కదా?
ఒకసారి నవ్వండి, పర్లేదు పర్లేదు, బాగుందా సార్? నవ్వారా, రైట్ రైట్ రైట్. నన్నే స్పాట్ లైట్ చేసినట్టున్నారు, మీ అందరి ఫోన్ స్క్రీన్లలో నేను కనబడుతున్నాను. మీ ఫ్రాంక్, ఇక్కడ నేను నిజంగా ఈ రోజు ఈ క్షణం కూడా ఇక్కడ ఉన్నాను అని అంటే ముఖ్యమైన కారణం ఎవరైనా ఉన్నారు అని అంటే శ్యామ్ రాథోడ్ గారు. ఎందుకు అని అంటే ఆ సార్ లేకపోతే అసలు నేను ఇంపాక్ట్ లో ఉండేవాడిని కాదు, అసలు ఇంపాక్ట్ లో నాకంటూ ఈ పొజిషన్ ఉండేది కాదు, అసలు నేను స్పీకర్ గా నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. ఎందుకంటే స్ఫూర్తి టీం అని అంటే స్ఫూర్తి టీం ఎస్టాబ్లిష్ చేసిన అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నేను సార్ పక్కనే ఉన్నాను. నేను పక్కన ఉండడం కాదు, సార్ నన్ను పక్కన పెట్టుకొని ఉన్నారు వాస్తవానికి. కాబట్టి మీరందరూ మనమందరం గురువు గారు అని భావిస్తున్న గంపా నాగేశ్వరరావు గారు మీ అందరికి ఎంత ముఖ్యమైన వ్యక్తో, నాకు ఇంకా ముఖ్యమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే శ్యామ్ రాథోడ్ గారు. ఎందుకంటే తను లేకపోతే నేను ఇక్కడ లేను అనే పరిస్థితి. కాబట్టి ఇది గుర్తుపెట్టుకున్నాలని ప్రయత్నం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సార్ కూడా ఇక్కడే ఉన్నట్టున్నారు. ఎంత బిజీగా ఉన్నా కానీ అప్పుడప్పుడు ఇట్లా కనబడుతూ ఉంటారు. నేనే స్మార్ట్ అంటే నాకన్నా స్మార్ట్ గా ఉంటారు సార్. వాస్తవానికి ట్రై చేస్తా ఉంటాను బీట్ చేయాలి అని, కానీ కాదు. సార్ నమస్తే సార్, ఓకేనా? షెల్ ఐ కంటిన్యూ? వెల్కమ్. థ్యాంక్ యూ సార్, ఇంపాక్ట్ వెల్కమ్ టు అవర్ ఫౌండేషన్ లో ఛానల్. ఎక్కువగా ప్రేమించేది ఎవరిని అంటే సునీల్. రైట్, థ్యాంక్ యూ. క్యారీ ఆన్. రైట్ రైట్ రైట్. వచ్చేసారు. ఒకసారి అందరూ నవ్వారని చెప్పారు, నవ్వారు. కాకపోతే వీడియోస్ ఆన్ చేసుకోలేదు. వీలైతే వీడియోస్ ఆన్ చేసుకునే ప్రయత్నం చేయండి. సార్ వీడియోస్ ఆన్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఎవరైనా? ఎవరు ఉన్నారు నాకు తెలిసి అందరు వీడియోస్ ఆన్ చేసుకునే పరిస్థితుల్లోనే ఉండి ఉంటారు. నాకు తెలిసి నా పవర్ పాయింట్ కూడా షేర్ అవుతున్నట్టు కనబడుతుంది, అవునా? కనబడదా? రైట్ రైట్, సూపర్. వెనకాల బ్యాక్గ్రౌండ్ వచ్చేసింది. రైట్, కమింగ్ టు ద పాయింట్. సూపర్, రైట్, ఓకే ఓకే, కనబడింది. రైట్, ఓకే. ఇంకా ఎవరైనా ఆన్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ట్రై చేయండి, కొంచెం చూద్దాం. ఆన్ చేసుకునే వాళ్ళు అవకాశం ఉంటే ఆన్ చేసే ప్రయత్నం చేయండి. చేస్తారా? చేయరా? రైట్, ఓకే. చేయకుండా పర్లేదు, మనం వెళ్ళిపోదాం ముందుకు. రైట్, మళ్ళీ తీసేసాను. ఎందుకంటే ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేశాను అక్కడ, ఒకసారి వస్తుందా లేదా అని చెక్ చేశాను. వస్తుంది. రైట్. కానీ మీకు అద్భుతమైన విషయం ఏంటి అని అంటే నిజంగా 2025లో నిజంగా గొప్ప మార్పు కారణమైన ప్రోగ్రామ్. నిజంగా ఈ ప్రోగ్రాం మీ జీవితంలో నిజంగా ఇప్పటికీ సాధించని ఏ విషయాలున్నా కానీ, ఇప్పటికీ తీరని ఏ విషయాలున్నా కానీ అవన్నింటినీ తీర్చే స్థాయికి తీసుకెళ్తూ ఉంటుంది. ఈ 2025వ సంవత్సరం మీకు ఒక అద్భుతమైన సంవత్సరంగా మారిపోవడానికి ముఖ్యమైన కారణం ఏదైనా ఉంది అని అంటే అది మీరు ఈ ట్రైన్ ద ట్రైనర్ వర్క్ షాప్ లో జాయిన్ కావడం. మరీ ముఖ్యంగా ట్రైన్ ద ట్రైనర్ వర్క్ షాప్ జరుగుతూ ఉంటాయి, కానీ ఇటువంటి డెడికేటెడ్ శివకుమార్ గారు, రవికుమార్ గారు, అదేవిధంగా ఇటువంటి అద్భుత మెంటర్స్ ఉన్న టీంలో జాయిన్ కావడం, అది స్ఫూర్తి టీం కావడం అనేది మీకు నిజంగా చాలా గొప్ప విషయం. ఇది పూసిన పువ్వు వాడిపోతుంది, పూసిన పువ్వు వాడిపోతుంది, పండిన పండు కుళ్ళిపోతుంది, పండిన కుళ్ళిపోతుంది, ఎండిన ఆకు రాలిపోతుంది, ఎండిన ఆకు రాలిపోతుంది. కానీ 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 మంగళవారం రోజు సాయంత్రం 7:16 స్ఫూర్తి టీం ఆధ్వర్యంలో ఈ జూమ్ లో మీ అందరితో నాకు ఏర్పడిన మన ఈ స్నేహం ఎల్లకాలం నిలిచిపోతుంది, నిలిచిపోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన స్ఫూర్తి కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ ఈవినింగ్ తెలియజేస్తూ నేను మీ సునీల్ కుమార్ గాజుల. నిజంగా చాలా సందర్భాల్లో అనుకుంటూ ఉంటాం, చాలా మంది చాలా ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, బిజినెస్ చేస్తూ ఉంటారు, వివిధ రంగాల్లో ఉన్న వ్యక్తులు ఉన్నారు ఇక్కడ చాలా మంది. కానీ నిజంగా ఎందుకు మనం అందులో ముందుకు వెళ్ళలేకపోతున్నాం అని ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేస్తే, ఒక నాన్నగా, ఒక అమ్మగా, ఒక అన్నగా, ఒక చెల్లిగా, ఒక అక్కగా, ఒక తమ్ముడిగా, ఒక బిజినెస్ మ్యాగ్నెట్ గా, ఒక విద్యార్థి, ఒక నిరుద్యోగిగా, అసలు ఎవరైనా సరే ఏదైనా ముఖ్యమైన విషయం ఉంది ఒకటి అని అంటే అది చాలా అద్భుతమైన విషయం. అది నేర్చుకుంటే ప్రపంచాన్నే జయించవచ్చట. 21st సెంచరీలో అత్యంత శక్తివంతమైన అది మాట. ఆ మాటని నేర్చుకోగలిగితే ప్రపంచాన్నే జయించవచ్చట. వాస్తవానికి ఆ మాటని ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో ఎలా మాట్లాడాలి అనే విషయాల గురించి తెలియజేస్తున్న అద్భుతమైన ఇంపాక్ట్ ఫౌండేషన్, ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇక్కడ చిన్న విషయం ఏంటి అని అంటే ఇక్కడికి చాలా మంది వచ్చే ఉంటారు, ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటారు, కొంతమంది వెయిట్ చేస్తూ ఉంటారు. సరే చేసుకుందామా లేదా, వీళ్ళేదో డబ్బులు అడుగుతున్నారా అని అనుకుంటారు. డబ్బు మాత్రం కాదు, ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం. మీరు కట్టే మీకోసం ఖర్చు చేయడం కోసమే, ఆ హోటల్ మీరుండే 6 రోజుల చార్జెస్ కోసం మాత్రమే పే చేస్తున్నారు. కానీ ఈ ట్రైనింగ్ కు ఎటువంటి ఫీజు అనేది ఉండదు. మీరు ట్రైనింగ్ ఫీజు కట్టాలి అని అంటే 50,000 పైనే కట్టాలి. వాస్తవానికి అంత మీరు కట్టలేరు, నాకు తెలుసు ఆ విషయం. ఎందుకనంటే మీరు ఒకసారి గూగుల్ చేసి సెర్చ్ చేసే ప్రయత్నం చేయండి. గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు తెలుస్తూ ఉంటుంది ట్రైన్ ద ట్రైనర్ వర్క్ షాప్ కి ఎంత ఛార్జ్ చేస్తారో ఉంటుంది. ఇది మాత్రం ఉచితంగా, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి.
నేను వీలైతే ఒక ఇద్దరితో మాట్లాడాలని చూస్తున్నాను. మాట్లాడగలుగుతారా? రెడీగా ఉన్నారా? వీడియోస్ ఆన్ చేసుకుంటే ఆ అవకాశం మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అడియా బాలస్వామి గారు చూస్తున్నారని అంటున్నారు. ఒకసారి అడుగుదాం బాలస్వామి గారిని, ఎందుకు నవ్వుతున్నారని కాకుండా ఒక చిన్న విషయం అడుగుదాం. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను సార్. నమస్తే సార్. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే. బాగున్నాను, సూపర్, వండర్ఫుల్. థ్యాంక్ యూ సార్. నాకు మిమ్మల్ని చూస్తే ఏమనిపించింది అంటే మీరు బండి బాగా డ్రైవ్ చేస్తాం సార్. చేస్తాం సార్, సూపర్, రైట్. ఇక్కడ చిన్న పాయింట్ ఏంటంటే మీరు ఇప్పుడు బండి బాగా డ్రైవ్ చేస్తున్నారు కదా, అది బండిని వెరీ ఫస్ట్ టైం మీరు కొత్తగా నేర్చుకునేటప్పుడు ఎలా అనిపించింది? మీ ఫీలింగ్ ఏంటి? మీ సిచ్యువేషన్ ఏంటి అప్పుడు? భయం అనిపిస్తుంటది, గేర్లు మార్చడానికి ఇబ్బంది అనిపిస్తుంది, ఎవరన్నా ఎదురుగా వచ్చిన భయం అనిపిస్తుంది. రైట్, రైట్, ఓకే, సూపర్, వండర్ఫుల్. అదే ఇప్పుడు మనం సాయంత్రం పూట ఈ క్లాస్ అయిపోయిన తర్వాత బయటకు పోదామని ఇద్దరం కలిసి బయటకు పోతే ఇదే భయపడతారా ఉంటారా? అర్థం కాలేదు సార్. సాయంత్రం ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మనం బయటకు వెళ్దాం, ఒకవేళ బండి మీద వెళ్తా ఉంటే మీరు వెరీ ఫస్ట్ డే అలా పట్టుకున్నప్పుడు ఎలా భయపడ్డారో అలానే ఉంటారా? కామన్ అనే వెళ్ళిపోతారా? ఏ క్లాస్ నిందాం కూడా కొంచెం ధైర్యం వస్తుంది సార్. సూచనలు, ధైర్యం, సూచనలు వస్తాయి కదా, ధైర్యం మీద వెళ్ళగలుగుతాం. లే అట్లా లేను, క్లాస్ కోసం అనట్లేదు నేను. ఇప్పుడు ఖాళీగా క్లాస్ అయిపోయిన తర్వాత నేను దోస్తులం, మనిద్దరం దోస్తులం అనుకుందాం. సాయంత్రం కూడా దోస్తులు ఎందుకు వెళ్తారో తెలుసు కదా. సాయంత్రం దోస్తులు ఎడిపోతారో మీకు తెలుసు కదా. నేనేమంటలేను, నాకేం సంబంధం లేదు, చేయతలేనుకో ఇలా అన్నది ఇలా అన్నది నేను. సాయంత్రం బండి తీశాను, బండి తీయండి సార్ అంటే మీరు బండి తీశారు. బండి తీస్తే ఆ ఫస్ట్ రోజు తీసినప్పుడు భయపడతారా లేదా కామన్గా వెళ్ళిపోతారా? కామన్గా వెళ్ళిపోతారు, కానీ మాకు అక్కడ వెళ్ళాం కాబట్టి చెప్పలేకపోయినా సార్. నేను అర్థం చేసుకోలేకపోయినా. ఇక్కడ ఏమంటే మన బాలస్వామి గారు అంటున్నారు, నేనేమనలేదంటే మీరు గుర్తుపెట్టుకున్న ప్రయత్నం చేయండి. బాలస్వామి గారు ఏం చెప్పారనంటే, సార్ మొదటిసారి బండి పట్టుకున్నప్పుడు భయపడ్డాను నేను అని చెప్పారు, కానీ ఇప్పుడు మాత్రం హ్యాపీగా సార్ సునీల్ సార్ అయితే వెనకాల ఎవరుంటే హ్యాపీగా వెళ్ళిపోతాను నేను అని అన్నారు. మా హిమబిందు మేడం ఉంది, ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హిమబిందు మేడం నమస్తే అమ్మ. భయపడకండి, ఏం కాదు, ఉట్టిన ముచ్చట పెడతా అంతే. నేను ముచ్చట పెడతాను, అర్థమవుతుంది, మీరు భయపడకండి. రైట్ అమ్మ, నమస్తే అమ్మ. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. అమ్మ నమస్తే అమ్మ. నాకు ఎందుకో మిమ్మల్ని చూస్తే మీరు టీ బాగా చేస్తారు అనిపించింది, నిజమేనా? చేస్తాను సార్. చేస్తారు సార్, సూపర్. నాకు తెలుసు, ఎందుకనంటే చేస్తారు, ఎవరైనా చెప్పండి అది. కాకపోతే మేడం ఎందుకు అడిగాను నేను అని అంటే ఆటోమేటిక్గా వాళ్ళు చేస్తూ ఉంటారు కాబట్టి. కానీ నాకు డౌట్ ఏంటంటే మీరు టీ చేస్తున్నప్పుడు ఇప్పుడు చాలా టేస్ట్గా ఉంటుందన్న టీ, మీరు వెరీ ఫస్ట్ టైం అలా టీ చేస్తున్నప్పుడు మీకు ఏమనిపించింది? అసలు అంత టేస్ట్గా వచ్చిందా? ఎలా వస్తుందో ఏంటో అని కొంచెం టెన్షన్ గా ఉంటుంది కొంచెం. సూపర్. తర్వాత ఇప్పుడు టీ పెడతా అంటే అదే టెన్షన్ ఉంటుందా? కామన్గా పెట్టేసి వస్తారా? కామన్ గా పెడతాం సార్. సూపర్ స్టూడెంట్. ఇప్పుడు నేనేమనలేదు, నాకు సంబంధం లేదు. బాలస్వామి గారితో మాట్లాడితే డ్రైవింగ్ గురించి అలానే చెప్పారు. మా హిమబిందు మేడం కూడా అలానే ఉంటుంది. సార్ వెరీ ఫస్ట్ టైం టీ పెట్టినప్పుడు టెన్షన్ గా ఎలా ఉంటుందో ఏమో అనిపించింది, కానీ సార్ నిజంగా ఇప్పుడు టీ పెడితే హ్యాపీగా ఉంటుంది. అసలు మేడం టీ పెడతామంటే వాళ్ళు లాగే వాళ్ళు అసలు ఎంత అద్భుతంగా ఉంది అని అనుకుంటూ ఉంటారు. మా రాయుడు సారు మంచిగా కార్లో పోతున్నాడు, ఏం సంగతో అడుగుదాం ఒకసారి. డ్రైవింగ్ చేస్తున్నాడో పక్కన కూర్చున్నాడో అర్థం కావట్లేదు నాకు. పక్కనే కూర్చున్నారు కదా మీరు? ఈ రోజు పక్కనే కూర్చున్నా సార్ నేను. రెగ్యులర్ గా అయితే నేను డ్రైవింగ్ లో ఉండేది. నాకు తెలుసు, అందుకే మిమ్మల్ని అడ్మిట్ చేసిన నేను. నాకు విషయం చెప్పండి, నిజంగా మీరు కార్ డ్రైవింగ్ కానీ వెహికల్ కానీ డ్రైవింగ్ చేస్తారు, పర్ఫెక్ట్ కదా మీరు డ్రైవింగ్ లో? నేను పర్ఫెక్ట్ సార్ డ్రైవింగ్. అయితే పర్ఫెక్ట్ డ్రైవింగ్ ఓకే, బాగుంది. కానీ మీరు ఫస్ట్ టైం నేర్చుకునేటప్పుడు కానీ కార్ ఇలా పట్టుకున్నప్పుడు కానీ కొత్తగా నేర్చుకుని గేర్లు మార్చుకున్నప్పుడు కానీ మీ సిచ్యువేషన్ ఏంటి చెప్పండి ఒకసారి. సార్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ నేను అసలు ఎక్కడ నేర్చుకోలేదు, ఫస్ట్ టైం డైరెక్ట్ గా డ్రైవింగ్ తీసుకున్నా సార్. బైక్ డ్రైవింగ్ అండ్ ఇమాజినేషన్ తో డైరెక్ట్ గా డ్రైవింగ్ తీసుకున్నా, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో. అలాగే నేను నడిపేశాను. ఫస్ట్ టైం నడుపుతున్న బండి ఫీలింగ్ కి ఇప్పుడున్న బండి నడపడానికి ఫీలింగ్ కి డిఫరెన్స్ ఉంటుందా ఏమన్నా? ఉంది సార్, ఎందుకంటే అప్పుడు మనకి సైడ్ కటింగ్స్ అవి కొంచెం తెలియదు కాబట్టి మెజర్మెంట్స్ అప్పుడు కొంచెం ఇబ్బందిగానే నడిపాము, కానీ కాన్ఫిడెన్స్ ఉండింది. కాన్ఫిడెన్స్ ఉంది కానీ ఇబ్బంది పడ్డారు, కానీ ఇప్పుడైతే ఆ ఇబ్బంది అయితే ఏం లేదు, హ్యాపీ డ్రైవ్ చేస్తూ ఉంటారు. చూడండి సూపర్, అసలు వండర్ఫుల్. గా నేనేం చెప్పలేదండి, మా రాయుడు సార్ చెప్పారు. వెరీ ఫస్ట్ టైం నేను నడుపుతున్నప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ లేకుండా ఇబ్బంది పడ్డాను, కానీ ఇప్పుడు చాలా అద్భుతంగా నడుపుతున్నాను. ముగ్గురు చెప్పారు, ముగ్గురు విషయాలు. కానీ ఎవరు వీడియో ఆన్ చేసుకుంటారు అబ్బా, ఎవరైనా మాట్లాడతారేమో అని భయపెట్టిస్తారేమో అని ఆలోచిస్తున్నారు కదా. అసలు ఎవరు వీడియో ఆన్ చేసుకోవట్లేదు, అట్టినే అట్లా కూర్చొని ఉండి అట్లనే వింటున్నారు అంతే. మా మీనా మేడం గారు ఉన్నారు, SK 242 అట, వాళ్ళ బాబు ఉన్నట్టున్నాడు పక్క పంటి, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. హ్యాపీ ఈవినింగ్ సార్. మిమ్మల్ని చూస్తే అమ్మ నమస్తే. హాయ్. మిమ్మల్ని చూస్తే నాకు ఏమనిపించింది, మీరు వంకాయ కూర బాగా వండుతారు అనిపించింది, నిజమేనా?
అవును కదా. అది చూడండి నాకు ఎట్లా అవును సార్. తెలిసిపోతాయి ఇవన్నీ. ఎందుకంటే నేను చాలా చాలా విషయాలు కాలేజీలో చాలా విషయాలు నేర్చుకున్నా. ఎన్ని నేర్చుకున్నా కానీ కామన్ గా వంకాయ కూర ఎవరైనా వండుతారు కదా. అయితే వాస్తవానికి పాయింట్ ఏంటంటే ఇక్కడ మీనా మేము వంకాయ కూర వండేటప్పుడు వెరీ ఫస్ట్ వండినప్పుడు వంకాయ కూర అంతే టేస్ట్ ఉందా, ఇప్పుడు అంత టేస్ట్ వస్తుందా అప్పుడు అని అంటే ఏంటి చెప్తారు మీరు? సార్ అంటే ఫస్ట్ టైం అంత టేస్ట్ ఉండదు, నెక్స్ట్ వండిన మ్మ్. టేస్ట్ వస్తుంది. సూపర్ వండర్ఫుల్. తెలుసా లేదు ఇంకా హైలైట్ ఏంది అని అంటే చూడండి, మేడమే చెప్పారు నాకు సంబంధం లేదు. ఏం చెప్పారు అని అంటే అప్పుడు వండినప్పుడు టేస్ట్ వచ్చేది కాదు సార్, ఇప్పుడు అద్భుతమైన టేస్ట్ వచ్చేస్తూ ఉంటుంది అంటా ఉంటారు. అసలు మీనా మేడం ఆమె చేత్తో వంకాయ కూర తింటే అమృతం లెక్క ఉంటుంది అని అంటూ ఉంటారు వాస్తవానికి. అంటే వాస్తవానికి ఏంటంటే ఎవరండినా అని అమృతం లెక్కనే ఉంటుంది వంకాయ. అవునా? అవునవును నవ్వుతున్నారు చూడండి, నవ్వుతున్నారు చూడండి. టు బి ఫ్రాంక్ పాయింట్ ఏంటంటే నలుగురితో మాట్లాడుతున్న క్రమంలో 4 విషయాలు చెప్పే ప్రయత్నం చేశారు. సార్ బండి నడుపుతారా మీరు అని అంటే బండి నడపడం స్టార్టింగ్ లో భయమైంది సార్ నాకు, కానీ ఇప్పుడు మాత్రం చాలా అద్భుతంగా నడుపుతాను నేను అని అన్నారు. రాయల్ సార్ కూడా టెన్షన్ పడ్డారు సార్, కాన్ఫిడెన్స్ లేకుండా. తర్వాత మాత్రం ఇప్పుడు అద్భుతమైన కాన్ఫిడెన్స్ తో నడుపుతారన్నారు. మా బిందు మేడం అయితే టీ పెడుతున్నప్పుడు ఇబ్బంది అనిపించింది సార్, ఇప్పుడు మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది సార్ అని చెప్పారు వాస్తవానికి. ఇక్కడ ఇంకో విషయం చెప్పనా మీకు, ఇక్కడ బిందు మేడం అయినా సరే, మీనా మేడం అయినా సరే, మా అరుణా మేడం అయినా సరే, ఎవరైనా సరే మొదటిసారి స్టవ్ దగ్గరికి వెళ్ళినప్పుడు మస్తు భయపడ్డారు వాస్తవానికి, స్టవ్ అంటే చేయడానికి మస్తు భయపడ్డారు. కానీ ఇప్పుడు వాళ్ళందరూ చిటికేస్తే స్టవ్ ఆన్ అవుతుంది, చిటికేస్తే స్టవ్ ఆఫ్ అవుతుంది. అవునా కాదా? మీరు అర్థం చేసుకునే ప్రయత్నం. అదేంటి సార్ చిటికేస్తే స్టవ్ ఎట్లా అవుతుంది, చిటికేస్తే స్టవ్ ఎట్లా ఆఫ్ అవుతుంది అనుకుంటున్నారు కదా. మేడం చిటికేస్తే సారు ఆన్ చేస్తాడు పాపం. మళ్ళీ ఒక్కసారి ఎక్కడ కూర్చున్నా కానీ ఒక్కసారి ఇట్లా చిటికేసింది అనుకో, మళ్ళీ ఎమ్మడే పోయి ఆఫ్ చేసచ్చుడి. అవునా? అంటే ఇక్కడ పాయింట్ ఏంటి అని అంటే ఏదైనా సరే ఒక పనిని మనం మొదటగా ప్రారంభించినప్పుడు అందరము భయపడ్డ వాళ్ళం మాత్రమే. ప్రతి పని ఏదైనా చూడండి, ఈ రోజు మనం ఇంత సక్సెస్ఫుల్ గా ఉన్నాం. మనం ప్రతి పనిని ఎప్పుడైనా మొదటగా స్టార్ట్ చేసినప్పుడు ప్రతి ఒక్కరము ఆ పనిలో భయపడ్డ వాళ్ళమే. అది నేర్చుకున్న తర్వాతే ఆ భయంలో నుంచి ఎగచ్చం వాస్తవానికి. అవునా అనంటే ఎంతమంది ఒప్పుకుంటారు దీనికనంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఒప్పుకుంటారు. దేవినాయుడు గారు అంతేగా మేడం? అవును సార్, నిజమే సార్. చిన్నప్పుడు బల్బం పట్టుకొని పలక పట్టుకొని బడికి పోయి రాస్తా అంటే ఆ సార్ మస్తు మంది నవ్విర్రు, మా టీచర్ అయితే మస్తు కొట్టింది, నన్ను ఎప్పుడో కొట్టింది. కానీ ఇప్పుడు మాత్రం రాస్తాను, మహాదాకా అన్ని రాస్తాను, అది కాకుండా ఇంకా చాలా విషయాలు రాస్తూ ఉంటాను. కానీ నేర్చుకోక ముందు ఒకలాగా, నేర్చుకున్నలాగా తర్వాత ఒకలాగా మనం మారిపోయాం. అవునా అని అంటే ఇక్కడ చూసే ప్రయత్నం చేయండి. ఈ భయం అనే విషయం గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏంటి సార్ అసలు ఈ భయం? ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అంటే భయం ఉంటుంది వాస్తవానికి కదా. ఒక్కొక్కరికి అంటే భయం ఉంటుంది. ఒకరికి చీకటి అంటే భయం ఉంటుంది, ఒకరికి నీరంటే భయం ఉంటుంది, ఒకరికి నిప్పు అంటే భయం ఉంటుంది, ఒకరికి అమ్మ అంటే భయం, ఒకరికి నానంటే భయం. అందరికి ఒక్కొక్కటి అంటే భయం ఉంటుంది. ఒకరికి బల్లి అంటే భయం, ఒకరికి పిల్లి అంటే భయం, ఒకరికి కుక్క అంటే భయం. అదేంటి సార్ బల్లికి భయపడతారా, పిల్లికి భయపడతారా, కుక్కకి భయపడతారా అంటే ఆ భయపడే వాళ్ళని అడుగుతా ఉంటే తెలుస్తూ ఉంటుంది. భయం అనే విషయం వాస్తవానికి నిజంగా చిన్న చిన్నగా అనిపిస్తూ ఉంటుంది. చిన్నప్పుడు మనం తాడుని చూసి భయపడ్డాం, ఈరోజు పాము వచ్చినామని పట్టుకొని పక్కన పెట్టేస్తూ ఉంటాం వాస్తవానికి. అదేంటంటే తాడుని చూసి పట్టుకొని భయపడ్డాము, పాము వచ్చినా కానీ పట్టుకొని పక్కన ఎలా పెట్టేస్తున్నాము అని అంటే నిజంగా చూడండి చాలా మంది దేనికి భయపడుతూ ఉంటారంటే చనిపోతామని భయం ఉంటుంది వాస్తవానికి, చనిపోతామేమోనన్న భయం ఉంటుంది. అవునా కాదా అంటే అవును వాస్తవానికే. కానీ తర్వాత ఇంకో భయం దేనికి ఉంటుంది అంటే ఎత్తెత్తు ప్రదేశాలను చూసినప్పుడు భయపడుతూ ఉంటారట, నీళ్ళల్లో భయం ఉంటుందట. కానీ నీళ్ళల్లో భయం ఉంటుంది కానీ ఈత వచ్చిన వ్యక్తికి నీళ్ళంటే భయం ఉంటుందా? ఈత వచ్చిన వ్యక్తికి నీళ్ళంటే భయం ఉండదు. చూడండి, ఈ భయం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు వచ్చినప్పుడు అసలు దేనికి భయపడతామంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి భయపడుతూ ఉంటారు. నేను మా ఆవిడకు భయపడుతూ ఉంటాను. అయ్యయ్యో అదేంటి సార్ మీరు భలే ఉన్నారు, మేమందరం కూడా అంతే సార్, హాలిడేస్ వచ్చినాయి ఇప్పుడు ఇంటికాడ అట్లనే భయపడుతూ ఉన్నాము అని అనుకుంటున్నారు కదా. అంటే ఇక్కడ పాయింట్ ఏంటి అని అంటే నిజంగా గుండు సూదిని చూస్తే భయపడే వాళ్ళు ఉంటారు. జేమ్స్ రాణి గారు గుండు సూదిని చూస్తే భయపడుతూ ఉంటారు. ఎలిజబెత్ రాజు గారు 13వ అంకె అంటే భయమట, ఒకరికి సంఖ్య అంటే భయమట. ఖాళీ ప్రదేశాలను చూస్తే శాస్త్రవేత్త పాస్కల్ గారు చాలా భయపడిపోతూ ఉంటారట వాస్తవానికి. ఖాళీలను చూస్తే భయపడడం ఏంటండి, అంకెలను చూస్తే భయపడడం ఏంటండి, సంఖ్యలను చూస్తే భయపడడం ఏంటంటే ఆ భయం అలానే మన మైండ్లోకి వచ్చేసింది. అసలు భయం అనేది మనకు లేదు. ఫస్ట్ ఈ భయం అనేది మనకు లేదు వాస్తవానికి. మీరు అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేయండి. చిన్నపిల్లాడు ఉంటే ఆ చిన్నపిల్ల ఆడాడ కూర్చొని ఉన్నప్పుడు ఆ పక్క నుంచి పాము అయినా సరే దాన్ని పట్టుకొని ఆడుతాడా లేదా అంటే దాన్ని పట్టుకొని ఆడుతూ ఉంటుంది. తాడైనా సరే, పామైనా సరే, ఇంకేదొచ్చినా సరే దాన్ని డైరెక్ట్గా అలా పట్టేసుకుంటాడు వాస్తవానికి.
అప్పుడు వాళ్ళ అమ్మనో నాన్ననో పరిగెత్తుకుంటూ వచ్చి నాన్న అది పాము, అది కుట్ట, దానివల్ల ఇబ్బంది ఉంటుంది దాన్ని చెప్పేసరికి అప్పుడు తన మైండ్లో ఒక ఆలోచన వస్తూ ఉంటుంది. ఓహో, అది విషపూరితమైనది, దాన్ని పట్టుకుంటే భయపడాలి, ముట్టుకుంటే భయపడాలి, అది కాటేస్తుంది, అది విషం ఇస్తుంది అనే విషయం అప్పటిదాకా తెలియదు తనకి. ఇక్కడ ప్రతి ఒక్కరు కావచ్చు, నువ్వైనా నేనైనా ప్రతి ఒక్కరు కూడా బై బార్న్ వీ డోంట్ నో విచ్ ఇస్ రైట్, విచ్ ఇస్ రాంగ్, విచ్ ఇస్ గుడ్, విచ్ ఇస్ బ్యాడ్, విచ్ ఇస్ హ్యాపీ, విచ్ ఇస్ సాడ్. పుట్టుకతో మనకేం తెలియదు, ఏది మంచి, ఏది చెడు, ఏది ఆనందము, దుఃఖము, ఏది బాధ, ఏది సుఖము, ఏది కష్టము, ఏది నష్టము, ఈ విషయాలన్నీ మనకి తెలుసా పుట్టుకతో అంటే? ఎవరికి ఈ విషయాలు తెలియదు. బై అబ్జర్వింగ్ అదర్స్ వి లెర్న్. బై అబ్జర్వింగ్ అదర్స్ లెర్న్ దిస్ ఈస్ గుడ్, దిస్ ఈస్ బ్యాడ్, దిస్ ఈస్ హ్యాపీ, దిస్ ఈస్ సాడ్, దిస్ ఈస్ దుఃఖము, దిస్ ఈస్ కష్టము, దిస్ ఈస్ నష్టము అనే విషయాలు బై అబ్జర్వింగ్ అదర్స్ మనం నేర్చుకుంటూ ఉంటామట. అట్ ద సేమ్ టైం ఈ భయము అనే విషయాన్ని కూడా నువ్వు ఎక్కడి నుంచి నేర్చుకున్నావు అని అంటే, ఎక్కడి నుంచి తెలుసుకున్నావు అని అంటే, అసలు నీకు లేదు భయం, కానీ నువ్వు నీ చుట్టుపక్కన ఉన్న వాళ్ళు చెప్పడం ద్వారా మాత్రమే అదంటే భయము అనే మైండ్ సెట్ చేసుకునే ప్రయత్నం చేశాను. ఆ మైండ్ ట్రాప్ లో సెట్ చేసుకునే ప్రయత్నం చేశాను. నిజంగా చూడండి, ఏనుగు చిన్నగా ఉన్నప్పుడు, చిన్నప్పుడు మనం విన్నాం వాస్తవానికి, ఏనుగు చిన్నగా ఉన్నప్పుడు ఆ ఏనుగుని సంఖ్యలతో బంధిస్తే, ఆ ఏనుగుని సంఖ్యలతో బంధించాక అది కొన్ని రోజులు ట్రై చేస్తాడ, విప్పుకోవడానికి ట్రై చేసి నెల రోజులు, వారం రోజులు నెప్పుకోవడానికి ట్రై చేస్తే వెళ్ళలేకపోతే, ఆ తర్వాత ఆ ఇయర్ తర్వాత, ఆ నెక్స్ట్ ఇయర్ తర్వాత ఆ ఏనుగుని తాడుతో కట్టేసినా కానీ అక్కడే ఉండిపోతూ ఉంటుందట. కొన్ని సంవత్సరాల దారంతో కట్టేసినా కానీ అక్కడే ఉండిపోతుంది. ఎందుకు అని దాని మైండ్ ఫిక్స్ అయిపోయింది. ఏమని ఫిక్స్ అయిపోయింది అని అంటే, నన్ను కట్టేశాడు అని అంటే నేను ఇప్పుకొని వెళ్ళలేను, నాకంత శక్తి లేదు, నాకంత సామర్థ్యం లేదు, నేను దీన్ని తెంచుకొని బయటకెళ్ళలేను, ఈ సంఖ్యల్లో నుంచి బయటకెళ్ళలేను అని ఆ మైండ్ లో ఫిక్స్ అయిపోతూ ఉంటుందట. మనం కూడా అలానే ఫిక్స్ అయిపోయాము వాస్తవాన్ని. ఏం ఫిక్స్ అయిపోయాము అని అంటే, మాట్లాడమంటే భయం, మాట్లాడమంటే భయం అనే విషయం. వాళ్ళు మాట్లాడుతా అంటే, వీళ్ళు మాట్లాడుతా అంటే, వాళ్ళు చెప్తా అంటే, వీళ్ళు చెప్తా అంటే విని మనం ఏం చేశాము అని అంటే, అదే భయము 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 అని మైండ్ సెట్ లో ఫిక్స్ చేసుకొని ఉండిపోయాము వాస్తవాన్ని. నిజంగా మనం కూర్చొని ఉన్నాం కదా, ఇక్కడ కూర్చొని ఉంటే సడన్ గా కరెంట్ పోయింది అనుకోండి, సార్ ఎందుకు సార్ కరెంట్ పోవాలని కోరుకుంటారు, కరెంట్ పోతే వైఫై పోతుంది, వైఫై పోతే మీ అందమైన క్లాస్ మిస్ అవుతామని మీరు అందరూ అనుకుంటున్నారు కదా. అవును కదా, కరెక్ట్ కదా. ఒకవేళ అనుకుందాం, పర్లేదు అనుకుందాం, సడన్ గా కరెంట్ పోతే ఏం చేస్తారు మీరు? ఫస్ట్ ఏం చేస్తారు చెప్పండి సార్? కరెంట్ పోతే ఏం చేస్తాం సార్? కరెంట్ పోయినాక బయటకు వచ్చి పక్కింట్లో ఉందా లేదా చూస్తాం సార్. పక్కింట్లో ఉందా లేదా చూస్తాం సార్. పక్కింట్లో కరెంట్ వేయింది, రైట్, మా ఇంట్లో కరెంట్ వేయింది, పక్కింట్లో కరెంట్ వేయింది, మనం అప్పుడు ప్రశాంతంగా ఉంటాం. అప్పుడు ఇంకేం సార్, పక్కింట్లో కరెంట్ వేయింది కదా అని బాల్కనీలోకి వచ్చి మన లైన్ మొత్తం చూస్తూ ఉంటాం. మన లైన్ చూడగానే అప్పుడు ఆటోమేటిక్గా లైన్ మొత్తం ఉంటుంది. అమ్మ ప్రశాంతం, రిలాక్స్ అయిపోతాం. మా ఇంట్లో కరెంట్ వేయింది, మా పక్కింట్లో కరెంట్ వేయింది, మా వాడ మొత్తం కరెంట్ వేయింది, మా ఊరు మొత్తం కరెంట్ వేయింది, అమ్మ ఇప్పుడు రిలాక్స్, నేను ప్రశాంతంగా ఉన్నాను అంటాం. ఒకవేళ కరెంట్ పోయాక బయటకెళ్ళి పక్కింట్లో చూస్తే కరెంట్ ఉంటే మీ పరిస్థితి ఏంటి? అయ్యయ్యో, మా ఇంట్లోనే కరెంట్ పోయింది, మా ఆయనకైతే ఎన్నిసార్లు చెప్పాలి, 20వ తారీఖే కరెంట్ బిల్ వచ్చిందని ఎన్నిసార్లు గుర్తు చేసినా కరెంట్ బిల్ కట్టలేదు, అందుకే కరెంట్ వాడు కట్ చేసిండేమో అని టెన్షన్ పడుతూ ఉంటాం వాస్తవానికి. అవునా? అంటే ఇక్కడ పాయింట్ ఏంటి సార్, ఇక్కడ ఏదైనా మనకే జరుగుతున్నప్పుడు మనం భయపడుతూ ఉంటాం, ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటాం, ఎక్కువ కంగారు పడుతూ ఉంటాము. కానీ మనతో పాటుగా చాలా మందికి ఇలానే ఉంది అనుకున్నప్పుడు మనం నిమ్మలంగా ఉంటే ప్రశాంతంగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. అవునా? ఒప్పుకుంటారా దీనికి? ఎంతమంది ఒప్పుకుంటారో? ఒప్పుకుంటే నవ్వండి ఒకసారి. ఒప్పుకుంటే నవ్వండి అని అంటే నవ్వే చూడాలి. ఇక్కడ మీరు నవ్వే ఫేస్ నాకు కనబడాలి. భయపడుతున్నారా? నవ్వడానికి కూడా భయపడుతున్నారు. వాళ్ళ ఆయన చూస్తుందేమో, వాళ్ళ ఆవిడ చూస్తుందేమో, వాళ్ళ అత్తమ్మ చూస్తుందేమో స్పెషల్ గా అని భయపడుతున్నారు. అత్తమ్మలకు, ఆయనలకు, ఆవిడలకు భయపడే రోజులు పోయినాయిగా. ఈ యొక్క ప్రయత్నం చేయండి. సూపర్. చిన్న పాయింట్ ఏంటి అని అంటే, నిజంగా ఈ మాట్లాడడం అంటే భయం అనే విషయం నీకు, నాకు, మనకు మాత్రమే కాదండి, ప్రపంచంలోనే 75% మందికి ఉందట మాట్లాడడం అంటే భయం అనేది. ఇంకో విషయం తెలుసా, ఈ భూమి మీద ఎన్ని కాక్రోచెస్ ఉన్నాయి? కాక్రోచెస్ అంటే కిచెన్ లో తిరుగుతూ ఉంటాయి చూడండి.
నేను 2 రోజులే మాకు హాలిడేస్ ఇచ్చినాయి, పిల్లలకు హాలిడేస్ ఇస్తే పిల్లలందరూ ఊరికి వెళ్ళిపోయారు, ఇంటికాడ ఒక్కనే ఉన్నాను. అప్పుడప్పుడు అలా కిచెన్లోకి పోవాలి కాబట్టి 2 రోజులు అవుతుంది కిచెన్లోకి పోతున్నాను. కిచెన్లోకి పోయినప్పుడు ఒకటి కనబడదు బాగా నాకు, కనబడగానే అయ్యో అని భయపడ్డాను వాస్తవానికి. అదే మీ వాళ్ళు కానీ మా వాళ్ళు కానీ ఎవరైనా లోపల కిచెన్లో కాక్రోచ్ ఉంటే ఏం చేస్తారు, దాన్ని మంచిగా స్ప్రే కొట్టేసి బయట పంపించేస్తుంటారు. కానీ నేనేమో భయపడ్డాను దానికి. ఎందుకు భయపడ్డానంటే దానికి నాకు ఎటువంటి పరిచయం లేదు. ఫస్ట్ దానికి నాకు ఎటువంటి పరిచయం లేదు, ఎందుకంటే మనం కిచెన్ రూమ్ లో పోం కాబట్టి ఆ పరిచయం తక్కువ ఉంటుంది మనకు. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే భూమి మీద ఎన్ని కాక్రోచెస్ ఉన్నాయో, ఎన్ని కాక్రోచెస్ ఉన్నాయో లెక్క ఉన్నాయో మీకు తెలుసా? అసలు ఎన్ని లెక్క పెట్టగలుగుతాం మనం? ఎన్ని కాక్రోచెస్ ఉన్నాయో అంత మందికి మాట్లాడమంటే భయమట. మీకు విషయం తెలుసో లేదో, మీరు ఏమనుకోనంటే ఒక విషయం చెప్తా. నిజంగా మీతో మాట్లాడతా అంటే నాకు కూడా భయం అవుతాను, మీకు అర్థమైతలేదు. ఎందుకనంటే ఇక్కడ చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, సీనియర్స్ ఉన్నారు, ఎంతో ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నారు, బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉన్నారు, చాలా పెద్ద పెద్ద కోటీశ్వర్లు ఉన్నారు వాస్తవానికి. అవునా, వీళ్ళందరితో నేను చెప్పే విషయం వినడానికి వీళ్ళు వచ్చిర్రా అనే ఆలోచన నా మైండ్లోకి వచ్చినప్పుడు నాకు కూడా భయమైంది. తర్వాత ఏమైంది అంటే నేను చెప్పే ముచ్చట వాళ్ళకి తెలియదు కాబట్టి నేను చెప్పింది సప్పుడే ఇంటర్ అనే ఆలోచన నా మైండ్లోకి వచ్చింది. ఇప్పుడు నేనేం చెప్పబోతున్నా నీకు తెలుసా? నీకు తెలియదు కాబట్టి నువ్వేం చేస్తావు? ఆటోమేటిక్గా నేను చెప్పేది వింటావా లేదా? ఆటోమేటిక్గా వింటావు అని నా మైండ్ని నేను ట్యూన్ చేసుకునే ప్రయత్నం చేసిన వాస్తవానికి. నిజంగా మీకు విషయం తెలుసా? ఎందుకబ్బా మనం మాట్లాడాలంటే భయపడుతున్నాము? ముఖ్యమైన కారణం ఏంటి? ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. ఇప్పుడు సడన్ గా నాకు హాలిడేస్ మీకు హాలిడేస్ కాబట్టి నేను మీ ఇంటికి వచ్చింది అనుకోండి, ఏమనుకోకండి, రాను నేను మీ ఇంటికి, ఎందుకంటే నేను చాలా బిజీగా ఉన్న వాస్తవానికి, బై మిస్టేక్ లో కూడా రాను. ఒకవేళ వచ్చిన అనుకోండి, ఇప్పుడు మీ ఇంట్లోకి వచ్చిన, నేను మీ ఇంట్లోకి వస్తే మీ హాల్లోకి వచ్చిన అనుకోండి, ఒకవేళ వస్తే మీరు అక్కడ ఉన్నారు, మీ పిల్లలందరూ అక్కడ పక్కన ఉన్నారు, అక్కడ ఉన్నాను, నేను మీకు ఎంటర్ అయ్యాను. ఎంటర్ కాగానే మీరు ఫస్ట్ చేసే పని ఏంటి? మీ పిల్లలు మీ పక్కనే ఉంటే ఏమంటారు? మీ పిల్లల్ని లోపలికో అంటారు కదా, ఫస్ట్ లోపలికో అంటారు పిల్లల్ని. సరే, ఆ పిల్లలు ఏదైనా ట్రై చేసి చెప్పడానికి వస్తూ ఉంటారు, నేను ఏదైనా చెప్పాలని ట్రై చేస్తూ ఉంటారు, ఏదో ఒకటి చెప్పాలని ట్రై చేస్తుంటారు. అమ్మ అది కాదు, అమ్మ ఇది అని, నాన్న అది కాదు, నాన్న ఇది అని, ఏదో నువ్వు కూడా చెప్తావా? నోరు మూసుకో, నీకేం తెలుసు? నీకు తెలుసా అసలు ఈ విషయాల గురించి? అసలు నువ్వేం మాట్లాడద్దు, తెలియనే తెలుసు, సపడే కూకో, నోరు మూసుకో అని అంటాం కదా, అవునా కదా? సార్, మనం పెరిగిన విధానం కూడా గట్లనే ఉన్నది. నోరు మూసుకో అని అప్పటి నుంచి పెరిగినప్పుడు, అప్పుడు మూసిన నోరు ఇప్పుడు తెరవాలంటే భయపడకపోతే ఏం చేస్తాం మరి మనం? ఏం తెలుసు మనకు చాలా విషయాలు తెలుసా? పిల్లలకు చాలా విషయాలు తెలుసా అంటే, వి లెర్న్ లాట్ ఆఫ్ లెసన్స్ ఫ్రమ్ ద చిల్డ్రన్, నాట్ ఫ్రమ్ ద లెర్న్డ్ మెన్ అంటారు వాస్తవాన్ని. వి లెర్న్ లాట్ ఆఫ్ లెసన్స్ చిల్డ్రన్, నాట్ ఫ్రమ్ ద లెర్న్డ్ మెన్ అంటారు. ఎందుకు అని అంటే, ఒక పిల్లోడికి, చిన్న పిల్లోడికి ఏదైనా ఒక వస్తువు, ఇది నా ఐడి కార్డ్ అనుకోండి, ఐడి కార్డ్ చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్ గా ఉంటుంది, ఇది ఇక్కడ పక్కన ఉన్నది కాబట్టి నేను వాడుతున్నా వాస్తవానికి. ఇప్పుడు ఈ ఐడి కార్డు లాంటిది తీసుకొచ్చి ఇంటికాడ పెట్టేశాను నేను, ఎగ్జాంపుల్ ఇలా తీసుకొచ్చి ఇంటికాడ పెట్టగానే పిల్లలు ఉంటే ఏం చేస్తారు చెప్పండి? దీన్ని తీస్తారు, ఇలా అంటారు, దీన్ని ఇప్పే ప్రయత్నం చేస్తాడు, ఇది ట్యాగ్ తీసేస్తాడు, దీంట్లో నుంచి కార్డు తీసేస్తాడు, ఇవన్నీ తీసి అలా పెడతాడు. తర్వాత ఊడిపోయినా అని చెప్పి మళ్ళీ ఏం చేస్తాడు? దాని పెట్టనీకి ట్రై చేసి వదిలిపెడతాడు, కాకపోతే. అవునా కదా? అవునా? ఎస్ ఆర్ నో? నీకు ఏదైనా ఒక వస్తువు అండి పిల్లలు, అది ఇప్పి ట్రై చేసి మళ్ళీ ట్రై చేసి వదిలేస్తూ ఉంటాడు. అవునా? బట్ మనం పెద్దవాళ్ళుగా మనం ఏం చేస్తాము? ఇదే ఐడి కార్డు ఇంట్లో ఉంది, మా ఇంట్లో ఉంది, యాక్చువల్గా మా మేడం చాలా సార్లు చూసింది, కానీ ముట్టుకోలేదు. ఎందుకు ముట్టుకోలేనంటే, ఎందుకు ముట్టుకోవాలి దీని గురించి నాకు ఏం తెలియదు, ఏది ఊడిపోతే మళ్ళీ ఎట్లా ప్రాబ్లం వస్తుందో, ఏమవుతుందో మనకు అవసరం దీని గురించి అని పక్కన పడేసింది. అంటే మా పాప మాత్రం దాన్ని 10 సార్లు ఇప్పింది, 10 సార్లు పెట్టింది, ఆ కార్డు తీసింది, అందులో పెట్టేసింది, ఇది చేసింది, అది చేసింది. ఇక్కడ 2 పాయింట్లు అబ్జర్వ్ చేయొచ్చు. A child fearlessly try before giving up. A child fearlessly try చేసి వదిలేస్తూ ఉంటాడు పిల్లవాడు. But as an adult, we give up even before tries. ఇప్పటికి మా మేడం ముట్టుకోలేదని చెప్పాను. ఎందుకు ముట్టుకోలేదనంటే, ఏమో ఇది ఊడిపోతే నాకు వెంటనే రాదుగా, మళ్ళీ ఎందుకు వచ్చిన అసలు నువ్వు ఒకసారి ముట్టుకుంటే ఏమైనా చేస్తే కదా నీకు పెట్టొచ్చు లేదా తెలుస్తుంది అసలు. ఫస్ట్ పాయింట్లా అర్థమవుతుందా? సార్ అర్థమైంది సార్. మరి మనం అట్లా మాట్లాడి ఎప్పుడైనా ట్రై చేసామా అని అంటే, మాట్లాడాలనిపిస్తుంది సార్ వాస్తవానికి, కానీ మాట్లాడాలనిపిస్తుంది కానీ మాట్లాడితే ఎంత ఇబ్బంది అని అంటే ఏం జరుగుతుంది ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆల్ ఆఫ్ యూ రెడీ సార్? స్క్రీన్ వస్తుంది, షేర్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒక 2 minutes కాకుండా 1 minute లోనే షేర్ అయిపోతూ ఉంటుంది. ఈ షేర్ అయ్యే టైంలో మళ్ళీ ఒకసారి మీరు నవ్వే ప్రయత్నం చేయండి. నవ్వుతున్నారా? ఒక్కసారి మంచిగా హ్యాపీగా కడుపు నిండా నవ్వండి.
సార్ నవ్వక అసలు నవ్వుడు మర్చిపోయాం. జీవితంలో నవ్వడం అనే విషయమే లేదు సార్ వాస్తవానికి. నవ్వకపోతే లేదు సార్. లైఫ్ అంటే ఎంత హ్యాపీగా ఉండాలి, మనం ఎలా ఉండాలి, నవ్వుతూ ఉన్నప్పుడే కదా జీవితం హ్యాపీగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. ఏంటి సార్ ఈ భయం? ఈ భయం ఎక్కడి నుంచి ఉంది? ఎలా ముందుకు వెళ్ళాలని చేసే ప్రయత్నం చేద్దాం. ఓవర్కమ్ స్టేజ్ ఫియర్ బై సునీల్ కుమార్ గాజుల. కనబడుతుందా అందరికి? కనబడితే మళ్ళీ ఒకసారి నవ్వే ప్రయత్నం చేయండి. ఒక్కసారి నవ్వడం. ఎన్నిసార్లు అడుగుతున్నాను మీకు అర్థమవుతుందా? ఇన్నిసార్లు ఎందుకు అడుగుతున్నాను అని అంటే, నువ్వు నవ్వుతుంటే, హ్యాపీగా ఉంటే నువ్వు చాలా అద్భుతంగా ఎదగడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఫస్ట్ భయం పోతుంది సార్ నవ్వుతూ ఉంటే. చూడండి, పక్క వాళ్ళ నవ్వుతూ మాట్లాడుతున్నాడు, మనకి ఎటువంటి భయం ఉంటుంది? అసలు భయమే ఉండకుండా హ్యాపీగా మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఏంటి సార్ అసలు ఈ భయం ఏంటి? ఎక్కడి నుంచి వస్తుంది? అసలు ఫియర్ అంటే ఏంటి సార్? ఫియర్ అంటే నేనేమంటాను అని అంటే, ఇట్ ఈస్ ఎ ఫీలింగ్ ఆఫ్ ఎమోషన్ అండ్ రియాక్షన్స్ అని చెప్తూ ఉంటాను. ఫాల్స్ ఎవిడెన్స్ అపియర్ రియల్ అని మనం చూస్తూ ఉంటాం, గూగుల్లో సెర్చ్ చేసినా వస్తూ ఉంటుంది. కానీ నేనేమంటానంటే, ఈ ఫియర్ అంటే ఇట్ ఈస్ అ ఫీలింగ్ ఆఫ్ ఎమోషన్స్ అండ్ రియాక్షన్స్. చూడండి, ఏదైనా ఒక వస్తువుని చూడగానే మనం భయపడుతూ ఉంటాం. అయ్యో, తర్వాత చూస్తూ ఉంటే అరే ఈ చిన్న విషయానికి మనం భయపడ్డామా, ఈ చిన్న విషయానికి నేను రియాక్ట్ అయ్యానా, ఈ చిన్న విషయానికి నేను ఎమోషన్ అయ్యానా ఆలోచిస్తూ ఉంటాం వాస్తవానికి. ఇట్ ఈస్ వెరీ కామన్ టు పీపుల్. 72% హ్యాడ్ ఇట్ అట. నీకొక్కరికో నాకొక్కరికో కాదు, ప్రతి ఒక్కరికి ఉంది వాస్తవానికి. 72 to 75% పీపుల్కి ఉంది వాస్తవానికి. ఇది ఏంటది? ఆ భయం. కానీ ఆ భయం పోవాలి అని అంటే అద్భుతమైన విషయం ఏంటి అని అంటే, నీలోని ఆత్మస్థైర్యం కన్నా గొప్పది ఏదీ లేదు. నిన్ను నీవు విశ్వసించు, అదే నీలోని పునరుత్తేజాన్ని తట్టి లేపుతుంది అని అంటారు స్వామి వివేకానంద గారు. నిజంగా ఆ భయం పోవాలి అని అంటే ముఖ్యంగా మనం చేయాల్సిన పని ఏంటి అని అంటే, నీలోని ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం కన్నా గొప్పది ఏదీ లేదు. నిన్ను నువ్వు నమ్మే ప్రయత్నం చేయండి వాస్తవానికి. నమ్ముతున్నావా మనల్ని అని అంటే, మనల్ని మనం నమ్మం వాస్తవానికి. ప్రతి ఒక్కరిని నమ్మే ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే మనల్ని మనం నమ్ముతూ ఉంటామో అప్పుడు అద్భుతంగా ముందుకెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుందట. బిలీవ్ యువర్ సెల్ఫ్, యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అని అంటారు. నిజంగా చూడండి, భయాన్ని జయించాలి, లేకపోతే జీవితంలో ముందుకు వెళ్ళలేము. నిజంగానే భయాన్ని జయిస్తాం సార్. జీవితంలో ముందుకు వెళ్ళాలంటే భయాన్ని జయించాలి. కానీ ఇక్కడ చూడండి, ఏం కనబడింది మీకు అందరికీ? ఎలిఫెంట్ కనబడింది. చూడండి, ఎలిఫెంట్ చూడండి. ద స్ట్రాంగెస్ట్ ఎనిమల్ ఇన్ ద ఫారెస్ట్ అంటే ఏం చెప్తారు? స్ట్రాంగెస్ట్ ఎనిమల్ ఇన్ ద ఫారెస్ట్, రైట్? ద వైజెస్ట్ ఎనిమల్ ఇన్ ద ఫారెస్ట్ అంటే ఏం చెప్తారు? ద ఫాస్టెస్ట్ ఎనిమల్ ఇన్ ద ఫారెస్ట్ అంటే ఏం చెప్తారు? ద టాలెస్ట్ ఎనిమల్ ఇన్ ద ఫారెస్ట్ అంటే ఏం చెప్తారు? చూడండి, ఇక్కడ చాలా ప్రశ్నలు అడిగారు, 4 ప్రశ్నలు అడిగారు. ఏంటి? చూడండి, ద టాలెస్ట్ ఎనిమల్ అని చెప్తే ఏం చెప్తూ ఉంటాము? జిరాఫ్. ద వైజెస్ట్ ఎనిమల్ అంటే ఏం చెప్తాము? ఫాక్స్ అని చెప్తూ ఉంటాం. ద స్ట్రాంగెస్ట్ ఎనిమల్ అంటే, ద బిగ్గెస్ట్ స్ట్రాంగెస్ట్ అంటే ఎలిఫెంట్ అని చెప్తూ ఉంటాం. ద ఫాస్టెస్ట్ ఎనిమల్ అంటే ఏం చెప్తాం? చీతా అని చెప్తాం. అవునా? రైట్. ఇక్కడ చూడండి, మీకు అర్థం కాని విషయం ఏంటంటే, ఈ ఫాస్టెస్ట్ ఎనిమల్ అయినా సరే, ఈ స్ట్రాంగెస్ట్ ఎనిమల్ అయినా సరే, వైజెస్ట్ ఎనిమల్ అయినా సరే, ఇన్ని ఉన్నాయి కదా. కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్ అంటే ఏం చెప్తారు? కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్ అంటే ఏం చెప్తారు? లయన్ అని చెప్తారు. అవునా? కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్ ఈజ్ లయన్. కానీ నాకు విషయం చెప్పండి, లయన్ ఈజ్ నాట్ ద ఫాస్టెస్ట్, లయన్ ఈజ్ నాట్ ద స్ట్రాంగెస్ట్, లయన్ ఈజ్ నాట్ ద వైజెస్ట్, లయన్ ఈజ్ నాట్ ద టాలెస్ట్. సార్ అది కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్ అయితే లయన్ ఈజ్ ఓన్లీ ద బ్రేవెస్ట్. అబ్బో, కొత్త పదం వచ్చింది. ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తాను. నిజంగా చూడండి, జీవితంలో భయాన్ని జయించాలి, లేకపోతే మనం అసలు జీవితంలో ముందుకు వెళ్ళము. చూడండి, ఇప్పటివరకు ఎన్నో భయాలను జయిస్తూ మనం ముందుకు వచ్చే ప్రయత్నం చేద్దాం. చేశాము ఆల్రెడీ. కానీ నిజంగా ఏంటి అసలు ఇక్కడ వాస్తవానికి ఆ భయాన్ని జయించాలి అని అంటే, మాట్లాడాలి అని అంటే, ఒక విషయం ఏంటి అని అంటే, మన మైండ్ ట్యూన్ చేసుకునే ప్రయత్నం చేయాలి వాస్తవానికి. కానీ మనం ఏం చేస్తూ ఉంటాం అంటే, దాన్ని అలా ట్యూన్ చేసుకోకుండా కామన్ గా ఉండిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎందుకు అని అంటే, ఎప్పుడైతే నిజంగా చూడండి, ఈ రోజు మనం ఫోన్లో ఉన్నాము, ఫోన్లో ఎన్లో ఉన్నాం, జూమ్లో ఉన్నాం. ఫోన్లో ఎంలో ఉన్నాము, జూమ్లో ఉన్నాం. జూమ్ యాప్ ఓపెన్ చేసే జూమ్లోకి వచ్చాం. అంటే మనము ఏదైతే ఇన్పుట్ ఇస్తున్నామో అదే అవుట్పుట్ బయటకు వస్తూ ఉంటుంది వాస్తవానికి. నువ్వు వాట్సాప్ అని ఓపెన్ చేస్తే ఏమవుతుంది? ఇన్పుట్ వాట్సాప్ ఇస్తే ఏమొస్తుంది? ఇన్పుట్ వాట్సాపే ఓపెన్ అవుతుంది. ఫేస్బుక్ ఇన్పుట్ ఇస్తే ఏమవుతుంది? ఫేస్బుకే ఓపెన్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, 949201002336 ఇది నా నెంబర్ అనుకోండి. నా నెంబర్కి డయల్ చేస్తే ఎవరికి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది? నా ఫోనే రింగ్ అవుతూ ఉంటుంది. నువ్వు ఏదైతే ఇన్పుట్ ఇస్తున్నావో అదే అవుట్పుట్ రావడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం నీ బాడీ ఒక కంప్యూటర్ అయితే నీ మైండ్ ఒక సాఫ్ట్వేర్ లాంటిది వాస్తవానికి. నీ బాడీ ఒక కంప్యూటర్ అయితే నీ మైండ్ ఒక సాఫ్ట్వేర్ లాంటిది. దానికి ఇన్పుట్ ఏమిస్తున్నావు? గార్బేజ్ ఇన్, గార్బేజ్ అవుట్. హ్యాపీనెస్ ఇన్, హ్యాపీనెస్ అవుట్. సాడ్ ఇన్, సాడ్ అవుట్.
సుఖము ఇన్, సుఖము అవుట్. దుఃఖము ఇన్, దుఃఖము అవుట్. బాధ ఇన్, బాధ అవుట్. భయము ఇన్, భయము అవుట్. భయము ఇన్, భయము అవుట్. ఎవరిచ్చారు అసలు నీ మైండ్ కి భయం అనే పదాన్ని మాట్లాడమంటే? భయం అనే పదాన్ని సునీల్ కుమార్ వచ్చి ఇచ్చిండా? ప్రపంచంలో ఎవరైనా వ్యక్తి వచ్చిందా? నువ్వు నీకుగా ఇచ్చుకుంటున్నావు భయము, 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 భయము. నీ మనసులో అరిగిపోయిన పాత ఆలోచనలన్నింటినీ, అరిగిపోయిన బూజు పట్టిన పాత ఆలోచనలన్నింటినీ తీసి పారేసి, తీయండి ఒకసారి ఇలా చూడండి, తీసి పడేసి తీయాలి, మీరు తీస్తలేరు, ఇలా తీయండి ఒకసారి, తీసి పడేసి పట్టుకోవాలి, తీసి పడేసి అంటే చాలా మంది ఇట్లా తీస్తారు, మళ్ళీ ఇట్లా పడేస్తారు, అట్లా కాదు, తీసి పడేసి కొత్త సృజనాత్మకమైన ఆలోచనలతో నింపే ప్రయత్నం చేద్దాం. కొత్త సృజనాత్మకమైన ఆలోచనతో నింపే ప్రయత్నం చేద్దాం. ఎందుకు అనంటే మన మనసులో మెదిలిన భావాలు మాటలుగా బయటకు వస్తూ ఉంటాయట, మాటలుగా బయటకు వస్తూ ఉంటాయి. ఆ మాటలే రాతలవుతూ ఉంటాయి, ఆ పైన చేతలవుతూ ఉంటాయి. అటువంటి భావాలకి తగిన శిక్షణనివ్వగలిగితే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ఒక గొప్ప వక్తగా ఎదగడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. ఎప్పుడైనా మనం శిక్షణనిచ్చామా మాట్లాడడం ఎలా అనే విషయాన్ని, శిక్షణ తీసుకున్నామా మనం ఎప్పుడైనా ఒకసారి ఆలోచించే ప్రయత్నం లేదు, ఎప్పుడూ తీసుకోలేదు. ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఇప్పటి నుంచి తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అది తీసుకునే ప్రయత్నం చేయండి, మీరు అద్భుతంగా ముందుకెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. చూడండి, చిన్నప్పుడు ఆ అంటే అమ్మ అంటే ఆయుష్యవంతుడు అవుతావు, ఆ అంటే అత్త అంటే ఆయుష్యవంతుడు అవుతావు. ఈ రెండే పదాలు నేర్పించి వదిలిపెట్టిన పిల్లకి ఇంకేమైనా నేర్పించామంటే ఏం నేర్పించలే. పక్క పొంటున్న వాళ్ళు ఏం మాట్లాడుతుంది మాట్లాడి నేర్చుకున్నాడు, ఎలా మాట్లాడితే అలా మాట్లాడి నేర్చుకున్నాడు, ఆటోమేటిక్గా అలా నేర్చేసుకున్నాడు. కానీ మాట్లాడగా ఇలా అనే ఎప్పుడైతే నేర్చుకుంటుంటాడో అప్పుడే ఉండడానికి అసలు మాట్లాడాలంటే భయం ఉండడానికి ముఖ్యమైన కారణం ఏంటి సార్? వాస్తవానికి ఏంటి అసలు కారణం అని అనుకున్నప్పుడు ఫస్ట్ పాయింట్ లో మనం ఏమనుకుంటాం అంటే మాట్లాడాలి భయం అంటే, నేను ఇంతకుముందు నలుగురితో మాట్లాడే ప్రయత్నం చేశాను. ఆ నలుగురితో మాట్లాడుతున్నప్పుడు కూడా, సార్లతో మాట్లాడుతున్నప్పుడు నేను కామన్ గా అనుకున్నా కానీ మెడల్తో మాట్లాడాలనే ఆలోచన వచ్చినప్పుడు నాకు ఫస్ట్ మన మైండ్ లోకి ఏమొస్తుంది అంటే వాళ్ళు ఏమనుకుంటారో ఏమో అనే ఆలోచన వస్తుంది. అవునా కాదా? ఎవరితో మాట్లాడాలన్న ఫస్ట్ పాయింట్ మన మైండ్ లోకి ఏమవుతుంది? ఏమనుకుంటారో ఏమో అని ఏమనుకుంటారో ఏమో. మీకు ఎదుటి వ్యక్తి ఉన్నారో ఎంతో మాట్లాడాలనుకున్నారు, లేదా ఎక్కడికైనా వెళ్ళి మాట్లాడాలనుకున్నారు, కానీ ఫస్ట్ పాయింట్ ఏంటి మన మైండ్ లోకి అంటే ఏమనుకుంటారో ఏమో అనే విషయం దగ్గర మనిషి అక్కడే ఆగిపోతున్నాడు. వాస్తవం ఏంటంటే నాకు ఒక విషయం చెప్పండి, ఏమనుకుంటారో ఏమో. నీకు ఒక విషయం తెలుసా? నువ్వేం చేసినా అంటారు, ఏం చేయకపోయినా అంటారు. నువ్వేం చేసి ఏం చేయకపోయినా అంటారు. నువ్వు సంపాదించినట్టు, సంపాదకపోతే సంపాదలేరు అంటారు. నా లెక్క హ్యాండ్సమ్ గా ఉంటే హ్యాండ్సమ్ గా ఉన్నారంటారు, హ్యాండ్సమ్ గా లేకపోతే హ్యాండ్సమ్ గా లేడు అని అంటారు. అప్పుడప్పుడు అనుకోవాలట మనం హ్యాండ్సమ్ గా ఉన్నాము అని, అంటే మనల్ని ఎవ్వరు అనరట. అప్పుడెప్పుడో పెళ్ళైన కొత్త ఫోటో పంపించిన తర్వాత చూస్తే నచ్చినవు ఫోటో చెప్పి ఇప్పటికి ఎవ్వరు చెప్తలేరు. మళ్ళీ ఎవ్వరు చెప్తలేరు, నీకు నువ్వు వాళ్ళు కదా, ఐఆమ్ బ్యూటిఫుల్ అని, ఐఆమ్ హ్యాండ్సమ్ అని. నాకు విషయం అర్థం, ఏం చేసినా అంటారు, ఏం చేయకపోయినా అంటారు. బాగా చేస్తే చేసింది అంటారు, ఏం చేయకపోతే చేయలేదు అంటారు. చదువుకుంటే చదువుకున్న అంటారు, చదువుకోకపోతే చదువుకోలేదు అంటారు. సంపాదిస్తారంటారు, లేకపోతే పెళ్లి చేసుకోలేరు. పిల్లలు అయితే అయ్యారు అంటారు, కాకపోతే కాలేదంటారు. కారు కొంటే కొన్నాడంటారు, కొనకపోతే కొనలేదంటారు. ఇల్లు కడితే కట్టినంటారు, కట్టకపోతే కట్టలేదంటారు. బిజినెస్ సంపాదిస్తున్నారు, లేకపోతే అరే పై నువ్వు జీవితం ఏం చేసినా అనేవాళ్ళు అంటనే ఉంటారు. వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని ఆలోచిస్తూ కూర్చుంటే నువ్వు అక్కడే ఆగిపోతానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. ఎవరేమనుకున్నా నాకేంటి, నేను మాట్లాడాలనుకున్నాను, నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను, నేను మాట్లాడే విషయాన్ని నేర్చుకునే ప్రయత్నం చేస్తాను, ఆ నేర్చుకున్న విషయాన్ని ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తాను అనే ఆలోచనలో ఉండే ప్రయత్నం చేయాలి. మాట పడుకుంటున్న వాళ్ళు ఎవరన్నారు ఈ ప్రపంచంలో? ఒకసారి గుర్తు చేసుకునే ప్రయత్నం చేయి. మాట పడుకుంటున్నా ఆయన ఎవరైనా అసలు ఎవ్వరు లేనేలేరు. వాస్తవానికి నీకు బాగా ఇష్టమైన వ్యక్తి ఎవరు ఈ ప్రపంచంలో అంటే ఏం చెప్తావు? ఎప్పుడు ఒకసారి బాగా ఇష్టమైన వ్యక్తి మా అమ్మ సార్ అని చెప్తావు. ఇంకా ఇష్టమైన వ్యక్తి ఎవరంటే మా నాన్న సార్ అని చెప్తావు. నీకు ఇష్టమైన దేవుడు ఎవరంటే ఎవరో ఒకరు ఉన్నారా సార్ అని చెప్తా ఉంటావు. నీకు ఇష్టమైన నాయకుడు ఎవరంటే ఒక నాయకుడు ఉన్నాడా సార్ అని చెప్తావు. నీకు ఇష్టమైన ప్రదేశం ఏంటి సార్? ఏదో ఒక ప్రదేశం ఇష్టమైంది అని చెప్తూ ఉంటావు. అవునా కాదా? ఇన్ని చెప్తున్నా నువ్వే. అయినా నాకు అర్థం కాని విషయం ఏంటంటే మీ అమ్మని ఎవరు విమర్శించలేదా? ఎవరు ఏమనలేదా? మీ అమ్మని బాగా మాట్లాడినది ఎవరో తెలుసా? వాళ్ళ అత్తమ్మ.
ఎన్నిసార్లు అన్నదో, ఎన్ని మాటలు అన్నదో. నీకు బాగా ఇష్టమైన వ్యక్తే మీ అమ్మ, నేను కాదనను. కానీ మీ అమ్మని ఎన్నిసార్లు విమర్శించింది వాళ్ళ అత్తమ్మ. సరే, మీ అమ్మ తర్వాత నీకు బాగా ఇష్టమైన వ్యక్తి మీ నాన్న అంటున్నావు. మీ నాన్నని ఎవరు ఏమనలేదా? మీ నాన్నని ఎక్కువగా ఏమన్నారు? ఎవరు ఏమనలేదా? మీ నాన్న ఎక్కువగా అన్ని మాటలు అన్నది ఎవరో తెలుసా? మీ అమ్మనే. మీ అమ్మ కానీ ఎక్కువగా మాటలు అయినా ఎవరు అనలే వాస్తవానికి. అవునా అంటే అవును అవును. ఈ విజయవాడ సంబంధం కాకుండా అప్పుడే నాకు ఆ వేములవాడ సంబంధం వచ్చింది, అది చేసుకున్నా నా జీవితం బాగుండేనేమో. లేకపోతే ఇంకా కాశ్మీర్ నుంచి ఒక సంబంధం వచ్చింది, లేకపోతే ఇంకక్కడి నుంచి వచ్చింది, ఇంకిక్కడి నుంచి వచ్చిందని ఎన్నిసార్లు ఎన్ని చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఎన్ని చేసినా అని గుర్తింపు లేదని ఎన్నిసార్లు అన్నదో వాస్తవానికి. అంటే చూడండి, నీకు బాగా ఇష్టమైన మీ అమ్మనే అన్నారు కదా, నీకు బాగా ఇష్టమైన మీ నాన్ననే అన్నారు కదానే. నువ్వు దేవుడు అంటున్నావు, దేవుని విమర్శించిన వాళ్ళు లేరా? నీకు ఇష్టమైన దేవుని విమర్శించిన వాళ్ళు లేరా అంటే ఒక్కసారి అర్థం చేసుకున్నట్టు ఎవరో ఏమో అనుకుంటున్నారని నువ్వు మాట్లాడడం ఆపేస్తున్నావు వాస్తవానికి. ఎవరేమీ అనుకున్నా నువ్వుండే రాజాన రాజు నువ్వే, మంత్రి నువ్వే, బంటు నువ్వే. చూడండి ఎంత అద్భుతంగా ఉంటుంది చూసినా. ఏదైనా ఏమైనా నువ్వెళ్ళే బడిలో నా పలక నువ్వే, బలపం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే, అన్నీ నువ్వే కావాలి, అనుకున్నది సాధించాలి. ఆయన కూడా అనుకున్నాడా? ఏమనుకున్నాడు తెలుసా? చంద్రబాబు గారు పాలరాశ మొదలు పెట్టినప్పుడు, సార్ అవమానాలు వస్తూ ఉంటాయి, అవమానాలు వస్తూ ఉంటాయి. ఎన్ని అవమానాలు? 100 అవమానాలను భరిస్తారు, 100 అవమానాలు భరిస్తానని మొదలుపెట్టి ప్రయత్నించి చేస్తూ 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 27 దగ్గర ఆగిపోయినాట. అవమానాలన్నీ అయిపోయిన తర్వాత అన్ని సత్కారాలే ప్రారంభమైపోయాడు వాస్తవానికి. ఈ విధంగా మనం మాట్లాడుతున్న క్రమంలో కూడా అంటారు భయ్య, అంటారే ఏమంటారు, మాట్లాడరాదు. ఇప్పుడు నువ్వు అన్నట్టు అనుకోవట్లేవా? సునీల్ సార్కి ఏం చెప్పలేదు అనుకో. అనుకుంటే నాకేంటి, నేను నీ కోసం రాలేదు, నా కోసం వచ్చిన నేను. నువ్వు అనుకున్నా నాకు అయ్యేదేం లేదు. ఇక్కడ ఒకటే గురువు గారు చెప్తారు, ఒకటే అద్భుతమైన మంత్రం ఏంటి అని అంటే, చాలా పవర్ఫుల్ వర్డ్, నా లైఫ్ చేసిన వర్డ్ అది వాస్తవానికి. వెరీ ఫస్ట్ టైం సార్ నేను అప్పటిదాకా నేను చాలా స్ట్రెస్ లో ఉండేవాడిని, చాలా యాంగ్జైటీలో ఉండేవాడిని, చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉండేవాడిని. ఎప్పుడైతే ఆ మాట నా చెవులో పడిందో ఆ రోజు అది బుల్లెట్ లాగా నా జీవితాన్ని మార్చేసింది. ఏమంటాడంటే, ఎవరేమనుకున్నా కానీ నాకేంటి, సో వాట్ అంటాడు. సో వాట్ అయితే ఏంటి, సో వాట్ అయితే ఏంటి, అది నువ్వు అనుకుంటే నాకు సంబంధం లేనే లేదు. నువ్వు ఏమన్నా అనుకో, నేను చేసేది నేను చేస్తా. అందరికీ నచ్చేలా, అందరూ మెచ్చేలా బతకలేము కదా మనం వాస్తవానికి. అంటే చూడండి, ఎవరో ఏమో అనుకుంటున్నారనే ఆలోచనని ఆ మైండ్లోకి వచ్చినప్పుడు నువ్వు మాట్లాడడానికి భయపడుతున్నావు వాస్తవానికి. నువ్వు మాట్లాడడానికి భయపడుతున్నావు. ఏమన్నా అనుకోని మనకు సంబంధం లేదు కదా, సో వాట్ అనుకునే ప్రయత్నం చేయి. చాలా అద్భుతంగా ముందుకెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. నీకు విషయం తెలుసా? నీకు భయం లేదు వాస్తవానికి. ఏమనుకుంటారో ఏమో అన్న ఆలోచన ఉంది అంతే. ఏమనుకుంటారో ఏమో అన్న ఆలోచన మాత్రమే ఉంది. ఆ భయాన్ని పక్కన పెట్టేసాయి, ఆ ఆలోచనని పక్కన పెట్టేసాయి. ఆ భయం వెళ్ళిపోయి నువ్వు మాట్లాడడానికి ఆస్కారం ఏర్పడుతుంది. నిజంగా చెప్పండి అబ్బా, మీ ఇంటికి ఎవరైనా కొత్త వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటారా? సారు కావాలి కాబట్టి సారే మాట్లాడాలి, మేడం తెలిసిన వాళ్ళు కాబట్టి మేడమే మాట్లాడాలట, మేడమే మాట్లాడాలి, సారే మాట్లాడాలి. కనీసం అలా మాట్లాడిస్తే ఏమనుకుంటారో ఏమనుకుంటారు భయ్, ఏమనుకోరు అనుకుంటా అనుకోని మరి ఏమన్నా అనుకోని, నువ్వు ఏమని అనుకున్నావు, మాట్లాడాలనుకున్నావు, మాట్లాడేసే. కానీ ఏమనుకుంటారో ఏమనుకుంటారో అని కూర్చుంటే అక్కడే పోవడం ఆస్కారం ఏర్పడుతుంది. అలా ఆలోచించకుండా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయి. మొదటి పాయింట్ ఏమనుకుంటారో ఏమో. రెండోది ఫీలింగ్స్ అండ్ రెస్పాన్స్ ఆఫ్ ఆడియన్స్. ఫీలింగ్స్ అండ్ రెస్పాన్స్ ఆఫ్ ద మనం నిజంగా చూడండి, నలుగురితో ఉన్నప్పుడు చాలా బాగా మాట్లాడుతూ ఉంటాం. అదే నలుగురు కింద కూర్చున్న తర్వాత ఒక్కరిని నిల్చొని మాట్లాడు అంటే భయపడుతూ ఉంటాం వాస్తవానికి. అవునా? అప్పుడు ఏమనుకుంటాం అంటే, అరే వాళ్ళ ఫీలింగ్ ఏ విధంగా ఉంటుందో, వాళ్ళ రెస్పాన్స్ ఏ విధంగా ఉంటుందని అనుకుంటుంటారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళ రెస్పాన్స్ గురించి నువ్వు అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. నువ్వు చెప్పండి, ఈరోజు ఎంతో మంది ఎన్నో విషయాలు విన్నారు కదా, ఎంతమంది గుర్తున్నారు నీకు? ఈరోజు నన్ను వింటున్నావు కదా, ఇప్పుడు నేనే గుర్తుంటాను నీకు. నీ క్లాస్ అయిపోయిన తర్వాత నన్ను కూడా మర్చిపోతావు నువ్వు. ప్రపంచంలో చాలా మందిని మర్చిపోయావు నువ్వు వాస్తవానికి. మర్చిపోయావా లేవా? ఎంతో మందిని మర్చిపోయావు. అదేవిధంగా నువ్వు మాట్లాడుతూ ఉంటావు కూడా, ఆ ఆడియన్స్ యొక్క ఫీలింగ్స్ అండ్ రెస్పాన్స్ ఏ విధంగా. డోంట్ థింక్ ట్యూ మచ్ అబౌట్ ద ఆడియన్స్ ఫీలింగ్స్ అండ్ రెస్పాన్స్ ఆఫ్ ద ఆడియన్స్. ఇఫ్ దే యూ, దే రిమెంబర్ యూ. ఇఫ్ దే లైక్స్ యూ, దే ఫర్గెట్ యూ. గుర్తుపెట్టుకుంటారు, నచ్చకపోతే కిందికి చూస్తారు, కిందికి చూడగానే ఫోన్ కనబడుతుంది, ఫోన్ ఓపెన్ చేయగానే ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్ వస్తుంది. యూట్యూబ్లో సునీల్ కుమార్ గాజులా అని సెర్చ్ చేస్తే వీడియోస్ వస్తాయి. అవి చూసుకుంటే కూర్చుంటారు, నిన్ను అక్కడనే వదిలేస్తారు అంతే. కానీ నాకు విషయం అర్థం కాదు, ఎందుకంటే వాళ్ళ ఫీలింగ్స్ ఏ విధంగా ఉంటుందో, వాళ్ళ రెస్పాన్స్ ఏ విధంగా ఉంటుందో అని ఆలోచిస్తూ కూర్చుంటే నువ్వు అక్కడే పోవడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. డోంట్ థింక్ టూ మచ్ అబౌట్ ద ఫీలింగ్స్ అండ్ రెస్పాన్స్ ఆఫ్ ద ఆడియన్స్. నువ్వు వాళ్ళ ఆడియన్స్ యొక్క రెస్పాన్స్ ఏ విధంగా ఉంటుందని ఆలోచిస్తున్నా నువ్వు భయపడుతూ ఏం మాట్లాడడానికి ఆస్కారం ఏర్పడదు. కాబట్టి ఇలా ఆలోచించే ప్రయత్నం. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అసలు అందరికి నచ్చుతామా మనం? అందరూ మెచ్చుతారా మనల్ని? అందరూ మెచ్చుతారా మనల్ని? ఒక్కసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. నిజంగా నచ్చుతారా, మెచ్చుతారా?
రామునంతటి వాడే రావణునికి నచ్చలే, రామునంతటి వాడే రావణునికి నచ్చలే, కృష్ణునంతటే కంసునికి నచ్చలే. అందరికీ నచ్చేలా అందరూ మెచ్చేలా బ్రతకాలి అని అంటే చనిపోయిన వ్యక్తి అయినా అయి ఉండాలట, చారిత్రక కట్టడమైనా అయి ఉండాలట. ఆఫ్టర్ ఆల్ ప్రాణం ఉన్న మనుషులం మనము, అందరికి నచ్చాలి, మనము అందరు మెచ్చాలని కూర్చుంటే అక్కడే ఆగిపోవడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఏమనుకుంటా అనే విషయాన్ని పక్కన పెట్టేసి, వాళ్ళ యొక్క ఫీలింగ్ అండ్ రెస్పాన్స్ ఆఫ్ ద ఆడియన్స్ ని పక్కన పెట్టేసి నువ్వు మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే నువ్వు ముందుకెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది, అద్భుతంగా మాట్లాడడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. ఇప్పుడు సడన్ మీ ఇంట్లో మీ అందరు ఇలా కూర్చొని ఉన్నారు, ఇలా కూర్చొని ఉన్నప్పుడు ఇలా చేయబట్టుకొని ఉన్నారు, ఇలా చేయబట్టుకొని చూద్దాం, ఇలా చేయబట్టుకొని ఉంటే ఇలా చేయబట్టుకోవాలి, ఇలా చేయబట్టుకోండి, ఇలా పట్టుకోండి, రైట్, చేయబట్టుకోండి, ఇలా రైట్, చేయబట్టుకున్నారా, కనబడుతున్నాను నేను, కనబడదా, ఇలా చేయబట్టుకున్నాక రైట్ పట్టుకోవాలి. చేయబట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక చీమ వచ్చింది అనుకోండి, ఒక చీమ ఇలా పారుకుంటూ వచ్చింది, చీమ ఇలా పారుకుంటూ వచ్చింది. ఇప్పుడు చీమ ఇలా ఇలా వస్తే ఏం చేస్తారు మీరు? ఒక చీమ ఇలా ఇలా పారుకుంటూ వస్తే ఏం చేస్తారు? తప్పన కొట్టేస్తారట, సమయ సార్ కొట్టేస్తారట, మీనా మేడం చంపేస్తుందట, రాజేందర్ సార్ సన్ రైజర్స్ కొట్టి చంపేస్తాం సార్ అంటాడు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారే, శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు కదా ధనుష గారు, అవునా? అవును సార్, శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. మరి మీరు ఎట్లా చంపేస్తారని, అది చీమని చంపేస్తారా చెప్పండి? చంపేస్తారా? తప్పు కదా. మరి లేకపోతే చీమని చంపేయకుండా మా ఇంట్లో చక్కెర ఉంది రావమ్మ, మా ఇంట్లో బెల్లం ఉంది, పుట్నాలు ఉన్నాయి రావమ్మ అని పాట పాడతామా సార్? చీమస్తే కొట్టి చంపేస్తాము అని అంటారు. ఎస్, కిల్ ద యాంట్స్, కిల్ ద యాంట్స్. భయం పోవాలి అని అంటే కిల్ ద యాంట్స్. కిల్ ద యాంట్స్ అంటే ఒకసారి అడుగుతాను, ఏ యాంట్స్ సార్? ఎర్రయ్య, తెల్లయ్య, పచ్చయ్య, నల్లయ్య, చిన్నయ్య, దొడ్డియ, పెద్దయ్య, నలుపయ్య, ఎరుపయ్య అంటూ ఉంటారు. కానీ నేనేమంటానంటే కిల్ ద యాంట్స్ అంటే అర్థం ఏంటి అంటే, కిల్ ద యాంట్స్. యాంట్స్ అంటే ఏంటంటే ఏ ఫర్ ఆటోమేటిక్, ఎన్ ఫర్ నెగిటివ్, టీ ఫర్ థాట్స్. ఏ ఫర్ ఆటోమేటిక్, ఎన్ ఫర్ నెగిటివ్, టీ ఫర్ థాట్స్. ఈ ఆటోమేటిక్ నెగిటివ్ థాట్స్ ఏంటి అవనంటే ఏమనుకుంటారో ఏమో అండ్ ఫీలింగ్స్ అండ్ రెస్పాన్స్ ఆఫ్ ద ఆడియన్స్. ఇవి నెగిటివ్ సజెషన్స్ ఇచ్చే థాట్స్ నీకు. వాస్తవానికి ఎప్పుడైతే నువ్వు వాటిని తీసేస్తూ ఉంటావో అద్భుతంగా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. అందుకే అన్నాం కదా, మనసులో అరిగిపోయిన బూజు పట్టిన పాత ఆలోచనలను తీసి పడేసి కొత్త సృజనాత్మకమైన ఆలోచనలతో నింపండి అని అన్నాను. కొత్త సృజనాత్మకమైన ఆలోచనలతో నింపండి అని చెప్పాం. ఎందుకు అనంటే ఆ ఆలోచనలు పోతేనే కదా మనం అద్భుతంగా ముందుకెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఆ కిల్ ద యాంట్స్ అనే కాన్సెప్ట్ లో ఏమనుకుంటారో అండ్ ఫీలింగ్స్ అండ్ రెస్పాన్స్ ద ఆడియన్స్ గురించి పక్కన పెట్టే ప్రయత్నం. చాలా మంది భయపడుతూ ఉంటారు. భయపడడానికి ముఖ్యమైన కారణం ఏంటి అని అంటే, ఇంకొక ముఖ్యమైన కారణం కాదు కానీ అది అపోహ అంటారు. వాస్తవానికి ఏంటి సార్ ఆ అపోహ? ఏంటిది ఆ అపోహ అని అంటే, దీన్ని ఏమంటారు అంటే జడ్జెస్ అనుకుంటూ ఉంటారు. ఆడియన్స్ అందరూ జడ్జెస్, నన్ను అందరూ జడ్జ్ చేయడానికి వచ్చారు అని అంటూ ఉంటారు. ఇక్కడ చూడండి, మీరు అందరూ జడ్జి వచ్చారా? మీరు అందరూ నేను చెప్పేది వినడానికి వచ్చారా? నేను చెప్పేది వినడానికే మీరు అందరూ వచ్చారు. కానీ జడ్జెస్ ఉంటారు, కొంతమంది ఉంటారు. ఎంతమంది ఉంటారు? ఒకరు ఇద్దరు జడ్జెస్ ఉంటారు. ఆ జడ్జెస్ మాకు చెప్తూ ఉంటారు అంతే, ఎట్లా చేయాలి, ఏం చేయాలి, నెక్స్ట్ ఎట్లా చేయాలని. కానీ మిగతా ఆడియన్స్ అందరు జడ్జెసా? ఆల్ ఆడియన్స్ ఆర్ నాట్ జడ్జెస్. దే డోంట్ హ్యావ్ ఎ టైమ్ టు జడ్జ్ యూ. వాళ్ళని జడ్జ్ చేసేంత టైం ఉండదు. నువ్వు చెప్పేది వింటారు, నచ్చితే నిన్ను చూస్తారు, లేకపోతే వదిలేస్తారు, అంతే కదా. వాళ్ళందరూ నిన్ను జడ్జ్ చేస్తారని ఎందుకు అనుకుంటున్నావు నువ్వు? దే డోంట్ హ్యావ్ ఎ టైమ్ టు జడ్జ్ యూ. వాళ్ళ ఆవిడతో గొడవ పెట్టుకుని ఒక ఆమె వస్తుంది, ఆయనతో గొడవ పెట్టుకుని ఒక ఆమె వస్తుంది, బామ్మారితో గొడవ పెట్టుకుని ఒక ఆయన వస్తుంది. నాలాంటోడు ఎప్పుడు చూడు బామ్మారితోనే గొడవ పెట్టుకున్నాడు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే పక్కన వస్తా ఉంటే ఆటోలో గొడవ పెట్టుకుని వస్తా ఉంటాడు ఒక ఆయన, బస్సులో కండక్టర్తో గొడవ పెట్టుకుని వస్తా ఉంటాడు. ఆటోలతో కండక్టర్తో గొడవ పెట్టుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఎప్పుడు గొడవ పెట్టుకునే వాళ్ళు ఎవరు ఉన్నారా? ఎందుకు గొడవ పెట్టుకున్నారు చెప్పండి మీరు? ఏదో చిన్న విషయానికి ఆటో ఆయనతో గొడవనే, కండక్టర్తో గొడవనే, ఇంటికి వచ్చేదాకా అదే క్యారీ చేసుకుంటూ వస్తూ ఉంటాడు. ఇక మధ్యలో ఏం జరుగుతుంది ఏమైనా గుర్తుపెట్టుకుంటాడు ఆయన? అలానే సేమ్ సిచ్యువేషన్ లో ఎవరికి వచ్చిన తర్వాత అత్తతో గొడవ పెట్టుకుని ఒకరు వస్తా ఉంటారు, తోటి కోడలతో మాట్లాడకుండా ఒకరు వస్తా ఉంటారు, పిల్లలతో ఇబ్బంది పడి ఒకరు వస్తా ఉంటారు. అంటే ఆయనకు వచ్చి కూర్చున్న ఆడియన్స్ అందరూ జడ్జెస్ కాదు, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. దే డోంట్ హ్యావ్ ఏ టైమ్ టు జడ్జ్ యూ. నేను జడ్జ్ చేసేంత టైం వాళ్ళకి లేనే లేదు. నువ్వు చెప్పేది నచ్చితే వింటారు, లేకపోతే అక్కడనే వదిలేసి పక్కకి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు, అంతే తప్పితే అయ్యయ్యో వాళ్ళందరూ ఏదో నన్ను జడ్జ్ చేస్తున్నారేమో అని భయపడకు. అది అపోహ మాత్రమే. భయపడడానికి ముఖ్యమైన కారణమే ఈ జడ్జెస్ అనుకుంటుంటారు. ఇక్కడ చూడండి, మీరు ఇంతమంది ఉన్నారు, మీరు నన్ను జడ్జ్ చేయడానికి వచ్చారా? 66 మంది ఉన్నారు, నాతో పాటు 66 అంటే 65 మంది ఉన్నారు. ఒక్కరు కూడా నన్ను జడ్జ్ చేయడానికి రాలేదు. నేను చెప్పాలని వినడానికి మాత్రమే వచ్చారు. అవునా కాదా? రైట్ ఆర్ రాంగ్? ఎస్, ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ ఫ్యాక్ట్, ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ రైట్. సో వ్యాపారం అన్నాక అమ్మకాలు ఉండాలి, సంసారం అన్నాక నమ్మకాలు ఉండాలట.
వ్యాపారం అన్నాక అమ్మకాలు ఉండాలి, సంసారం అన్నాక నమ్మకాలు ఉండాలట. వ్యాపారంలో అమ్మకాలు ఉంటే అభివృద్ధి, సంసారంలో నమ్మకాలు అంటే ఆనందం. అదే విధంగా ఆడియన్స్ అందరూ జడ్జెస్ అనుకుంటే నువ్వు అక్కడే ఆగిపోతూ ఉంటావు. ఆడియన్స్ అందరూ జడ్జెస్ కానే కాదు. వాళ్ళు వినడానికి వచ్చిన వాళ్ళు జడ్జెస్ ఒకరిద్దరు ఉంటారు. మంచిదే, ఉంటే కూడా మంచిదే చెప్తూ ఉంటారు, ఇలా కాదు ఇలా చేయాలి, ఇలా కాదు ఇలా చేయాలి. మనం ఏమనుకుంటామంటే నాకు తెలుసు అని నాకు తెలుసు, గైన నాకు చెప్తాడా, నాకన్నా ముంగడైన గైన నాకు చెప్తాడా అని మనము ఈగోకు పోతాం. వాస్తవానికి ఈ గోకు పోతే జీవితం గోవిందా అయిపోతూ ఉంటది. నేర్చుకునేటప్పుడు ఏం తెలియనట్టు నేర్చుకునే ప్రయత్నం చేయాలి. ఎన్ని తెలిసినా ఏం తెలుసు ఆయనకి, ఏం తెలుసు చెప్పి, ఎన్ని తెలిసినా ఏం తెలుసు నీకు అని అంటే నీకు తెలిసిందే నీకు తెలుసు. ఏం తెలియదు నీకు అని అంటే నీకు తెలియదు. మరి ఏం చేయాలి అని అంటే తెలియని విషయాన్ని తెలుసుకోవాలి, తెలుసుకున్న విషయాన్ని ఆచరించాలి. ఆచరణ ఆ రోజు మాత్రమే కాదు, ప్రతిరోజు ఉండేలా చూసుకో. నువ్వు చేస్తున్న పనిలోని విజయాన్ని ఎవరు ఆపలేరు అని అంటారు. ఈ రోజు వచ్చారు చూసారా, ఇక్కడికి వచ్చారు చూసారా, ప్రతిరోజు ఇలా క్లాస్కి రండి, చెప్పే ప్రతి విషయాన్ని నేర్చుకోండి, ఇచ్చే అసైన్మెంట్ ప్రతిరోజు చేయండి. 40 డేస్ తర్వాత 30 డేస్ తర్వాత మీరు ఒక అద్భుతమైన స్పీకర్ కాకపోతే నన్ను అడగండి. ఎందుకు అని అంటే నేను కూడా ఇక్కడ రాకముందు మస్తు భయపడ్డాను మాట్లాడాలంటే. నిజం చెప్తున్నా, నన్ను మాట్లాడాలంటే మస్తు భయమేది. కానీ ఈ రోజు నేను ఇంత అద్భుతంగా, చాలా అద్భుతంగా మాట్లాడతాను. నాకు తెలుసు ఆ విషయం. ఎందుకు అని అంటే మీరు ఏమనుకుంటే నాకేంటి, నేను అనుకోవాలి నాకు నేను. అవునా కాదా, నేను అద్భుతంగా మాట్లాడతాను అనుకుంటే నేను మాట్లాడడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. అవునా, లవ్ యువర్ సెల్ఫ్, లైక్ యువర్ సెల్ఫ్ అని అంటారు కదా. మీరు అందరూ జడ్జెస్ కాదనే విషయం నాకు తెలుసు. ఎందుకంటే ఈరోజు మీరు ఏదైనా ఓపెన్ చేసి చూడండి, నేనే కనబడతాను. అరే ఏది ఓపెన్ చేసినా మీరెందుకు కనబడతారు సార్? మా ఇంటి డోర్ ఓపెన్ చేస్తే మీరు కనబడతారా అంటే మీ ఇంటి డోర్ ఓపెన్ చేస్తే కనబడడం కావచ్చు, కానీ మీ ఫోన్లో ఏది ఓపెన్ చేసినా నేను కనబడతాను. అదేంటి సార్, ఫోన్లో చాలా ఉంటాయి అంటే నీ ఫోన్లో ఫేస్బుక్ ఓపెన్ చేసి సునీల్ కుమార్ గాజులా సెర్చ్ చేయి, నేను అక్కడ కనబడతాను. నీ ఫోన్లో యూట్యూబ్ ఓపెన్ చేసి సునీల్ కుమార్ గాజులా సెర్చ్ చేయి, నేను అక్కడ కనబడతాను. నీ ఇన్స్టాగ్రామ్లో సునీల్ కుమార్ గాజులా సెర్చ్ చేయి, నేను కనబడతాను. అవంతెందుకు బాబు, గూగుల్లో సెర్చ్ చేయి, నేను కనబడతాను. గూగుల్లో సునీల్ కుమార్ గాజులా సెర్చ్ చేయి, నేను కనబడతాను. ఎందుకు అనంటే దీనికి ముఖ్యమైన కారణం ఏంటి అనంటే ఎక్కడో గ్రామీణ ప్రాంతంలో ఉన్న నేను ఈరోజు గూగుల్లో వెతికినా కనబడే స్థాయికి వచ్చాను అనంటే ఈ ఇంపాక్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలోని ఈ ట్రైన్ ద ట్రైనర్ వర్క్ షాప్ లో నేర్చుకున్న విషయాలు మాత్రమే. కాబట్టి మీరందరూ నిజంగా చాలా అదృష్టవంతులు. కానీ కొన్ని విషయాలు ఉంటాయి, ఆ విషయాలు మనం ఎన్ని నేర్చుకున్నా కానీ అనగనగా మత్స్య చేల్చి నుండి నువ్వు తినగా వేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలో నా విశ్వదాభిరామ వినరవేమ. ఓ సారు ఇది నాకు చిన్నప్పుడే తెలుసు, నేను చెయ్యా అంటే ఎవ్వడేం చేయలేను నిన్ను. కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఏం చేయండి అంటే యాజ్ ఎ లెర్నర్ గా కూర్చొని వినే ప్రయత్నం చేయండి, చెప్తున్న వినాలి, ఆ విషయాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి, ఇచ్చిన అసైన్మెంట్స్ ని ప్రతిరోజు చేసే ప్రయత్నం చేయండి. ఏదో నామమాత్రంగా అలా చేద్దాము అని అనుకుంటే మాత్రం మనం ముందుకు రావడానికి ఆస్కారం ఏర్పడదు. కాబట్టి అందరూ జడ్జెస్ కాదు, ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఎందుకు అని అంటే దే డోంట్ హ్యావ్ ఎ టైమ్ టు జడ్జ్ యూ. మీకుందా టైం? నన్ను జడ్జ్ చేసిన టైం మీకుందా అసలు? మీరు నేను చెప్పేది వింటారు, అయిపోయిన తర్వాత మొత్తం మళ్ళీ బంద్ చేస్తారు. కనీసం ఫీడ్బ్యాక్ ఒక వీడియో చేయండి, లేదా నాకు ఫోన్ చేయండి, నాకు వాట్సాప్లో ఒక మెసేజ్ చేయండి అంటే మీకు వాట్సాప్లో మెసేజ్ చేయడానికి టైం ఉండదు. అయినా పక్కన నా నెంబర్ మీకు సేవ్ చేసుకోవడానికి టైం ఉండదు మీకు. ఎందుకంటే మీరు అంతా బిజీ, మీ పనిలో మీరు బిజీ ఉంటారు, మీ లైఫ్లో మీరు బిజీ ఉంటారు. సారేదా వచ్చిండి చెప్పినామా విన్నామా పోయినామా, అంతకన్నా మించి ఏం ఉండదు వాస్తవానికి ఇక్కడ. మరి నువ్వు చెప్పే విషయాలు కూడా గట్టినే ఉంటాయి. అబ్బాయి ఎక్కడికైనా పోయి చెప్తున్నప్పుడు ఓయిగా నువ్వు చెప్పిన విషయాలు పట్టు అని చాలా మంది వింటారబ్బా, చాలా మంది వింటారు. నాలాంటి వాళ్ళు వినేవాళ్ళు ఉంటారు, లిజనర్స్ నేర్చుకోవాలనే ఉత్సాహంతో వస్తూ ఉంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించే ప్రయత్నం చేయండి. కానీ వాళ్ళు ఏమనుకుంటారో ఏమో, వాళ్ళ ఫీలింగ్ అండ్ రెస్పాన్స్ గురించి కాకుండా జడ్జెస్ అనే విషయాన్ని నీ మైండ్లో నుంచి తీసేసి నువ్వు హ్యాపీగా మాట్లాడగలిగినప్పుడు అద్భుతంగా మాట్లాడడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. చాలా సందర్భాల్లో ఈ లార్జ్ గ్యాదరింగ్ గురించి భయపడుతూ ఉంటారు. వాస్తవానికి లార్జ్ గ్యాదరింగ్ గురించి భయపడుతూ ఉంటారు. సార్ ముందేమో జనప్రవాహం, కిందేమో జల ప్రవాహం, మధ్యలో మనం అంటారు. ముందేమో జనం ఉంటారు, కిందేమో జలం అంటే చెమటలు గారిపోతూ ఉంటాయి, భయపడుతూ ఉంటారు. కానీ నాకు విషయం అర్థం కాదు ఏంటి అంటే మీరు 100 మంది ఉన్నా నేను మాట్లాడేది ఇదే, మీరు 1000 మంది ఉన్నా నేను మాట్లాడేది ఇదే, మీరు 1,00,000 మంది ఉన్నా నేను మాట్లాడేది ఇదే. బాగా మంది ఉండేటప్పుడు స్పీకర్లు మారుతూ ఉంటాయి తప్పితే మనిషి మారడు, స్పీకర్ మారడు. స్పీకర్లు పెట్టిన సౌండ్ స్పీకర్లు మారుతూ ఉంటాయి. ఈ స్పీకర్ మారదు, చేతిలో ఉన్న మౌత్ మారదు. నువ్వు ఏ విషయం మాట్లాడాలనుకున్న విషయాన్ని హ్యాపీగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. కానీ ఎప్పుడు కూడా జనాల్ని చూసి భయపడకూడదు. లార్జ్ గ్యాదరింగ్ చూడగానే చాలా మంది భయపడుతూ ఉంటారు. ఈ టైంలో మనకు కావాల్సింది ఏంటి అని అంటే ట్రైన్ యువర్ బ్రెయిన్. నీ బ్రెయిన్ ని ట్రైన్ చేసుకోవాలి. మనం పోయిన అక్కడ మాట్లాడడానికి వెళ్ళాం, బాగా మంది ఉన్నారు, అయినా సరే ఏం చేయాలి, మనం చెమటలు పడుతూ ఉంటాయి, వణుకుతూ ఉంటాం, భయపడుతూ ఉంటాం. వాస్తవానికి ఈ చెమటలోకి వణుకుని భయపడుతూ ఉంటే ట్రైన్ యువర్ బ్రెయిన్. నీ బ్రెయిన్ ఎట్లా ట్రైన్ చేసుకోవాలి అని అంటే నువ్వు అక్కడ ఎస్కేప్ కాలేవు, బయటకు కాలేవు. కానీ ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటి అంటే ఈ ఫియర్ అనేది ఎలా ఉంటుందంటే ఇఫ్ యూ ఫేస్ ఇట్, ఫియర్ ఇఫ్ యూ ఫేస్ ఇట్, నువ్వు ఫేస్ చేస్తే ఇట్ గోస్, ఇది వెళ్ళిపోతూ ఉంటుంది. ఇట్ గోస్. ఇఫ్ యూ ఫేస్ ఇట్, ఇట్ గోస్.
ఫేస్ ఇట్, ఇట్ గోస్, GOES, గోస్, వెళ్ళిపోతూ ఉంటుంది. ఇఫ్ యూ కెన్ అవాయిడ్ ఇట్, ఇట్ గ్రోస్. అంటే నువ్వు ఎంతసేపు దాన్ని అవాయిడ్ చేస్తూ ఉంటే అది పెరగడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుందట. కాబట్టి నువ్వు దాన్ని ఫేస్ చేసే ప్రయత్నం చేయండి. సరే, ఏదైనా సరే మాట్లాడేద్దాం అనుకుని ఫిక్స్ అయిపోండి, ఏదైనా సరే చేసేద్దామని ఫిక్స్ అయిపోండి, ఆటోమేటిక్గా చేయడానికి ఆస్కారం ఏర్పడుతుంటుంది. సో మనం ఏమనుకోవాలి, ట్రైన్ యువర్ బ్రెయిన్. ఐ కెన్, ఐ డూ ఇట్, నేను చేయగలుగుతాను, నేను చెప్పగలుగుతాను, నేను చేయగలుగుతాను, నేను చెప్పగలుగుతాను, నేను చేయగలుగుతాను, నేను చెప్పగలుగుతాను. ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే, కనబడే నువ్వు కాదు. అదేంటండి నేనే కనబడుతున్నాను, నేనే కదా అనుకుంటారు. వినబడే నువ్వు కాదు. అదేంటండి నేనే మాట్లాడుతున్నాను, నా మాటలే వినబడుతున్నాయి అని అంటారు. కనబడే నువ్వు కాదు, వినబడే నువ్వు కాదు. కనబడేది నీ రూపం, వినబడేది నీ మాట. మరి నువ్వంటే ఎవరు అనంటే నీ ఆలోచనలే నువ్వు. నువ్వు ఎలా ఆలోచిస్తే అలా తయారవుతావు అనేది శక్తివంతమైన వాస్తవం. నిన్ను నువ్వు నమ్మే ప్రయత్నం చెయ్యి, ఆలోచించే ప్రయత్నం చెయ్యి. నేను చేయగలను, నేను మాట్లాడగలను, నేను సాధించగలను. ఎప్పుడైతే నీ బ్రెయిన్కు ఇటువంటి పాజిటివ్ వైబ్స్ తోటి ట్రైనింగ్ ఇస్తూ ఉంటావో, ఆటోమేటిక్గా నీ జీవితంలో అవే జరగడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి చెమటలు పడుతూ ఉన్నా, భయపడుతూ ఉన్నా, వణుకుతూ ఉన్నా కానీ ఏం చేయాలి? ట్రైన్ యువర్ బ్రెయిన్. చాలా విషయాలు ఉంటాయి, ఇటువంటి ముందుకు వెళ్తున్న క్రమంలో చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాను. కాబట్టి ఇక్కడ మనకు టైం అయిపోతూ ఉంటుంది, కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా స్పీడ్గా ముందుకెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. హౌ టు ఓవర్కమ్ స్టేజ్ ఫియర్ సార్? ఎలా ఓవర్కమ్ కావాలి సార్? వాస్తవానికి ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ఓవర్కమ్ ఇట్. ఏదైనా సరే, ఇప్పుడు కాఫీ పెట్టడం ఫస్ట్ టైం వచ్చిందా తనకి, వంకాయ కూర వండడం ఫస్ట్ టైం వచ్చిందా తనకి, కారు డ్రైవింగ్ చేయడం ఫస్ట్ టైం వచ్చిందా తనకి, బండి డ్రైవింగ్ చేయడం ఫస్ట్ టైం వచ్చిందా తనకి, ఈ రోజు నువ్వు ఏ పని నేర్చుకున్నా ఫస్ట్ టైం వచ్చిందా నీకు? అది రాలేదు. నువ్వు దాన్ని పదే చేస్తున్నావు కాబట్టి రావడం జరిగింది. అదేవిధంగా ఏ పనైనా సరే పదే చేస్తూ ఉంటే అది ఈజీగా రావడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు. కానీ నేనేమంటానో తెలుసా? ఒకటే చిన్న వర్డ్ ఇక్కడ, పర్ఫెక్ట్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటాను. నిజంగా చెప్తున్నాను, ఈ 28 days నువ్వు పర్ఫెక్ట్ గా దీన్ని ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయి. ప్రతిరోజు 1 గంట టైం కేటాయించుకునే ప్రయత్నం చేయి. కనీసం 30 minutes అయినా కేటాయించుకునే ప్రయత్నం చేయి. పర్ఫెక్ట్ ప్రాక్టీస్ చేయి. ఈ 30 days తర్వాత కూడా నాకు మాట్లాడాలంటే భయం అవుతుంది అని అంటే నాకు చెప్పండి వాస్తవానికి. ఎందుకనంటే నేను ఇవరకు 242వ బ్యాచ్, దాదాపుగా 200 బ్యాచ్లతో నేను మాట్లాడుంటాను. ఏ ఒక్కరు కూడా నాకు ఫోన్ చేసి 28 days తర్వాత నాకు భయం ఉంది సార్ అని చెప్పలే. వాస్తవానికి ఎలా వస్తుంది అని అంటే ఈ ప్రాక్టీస్ ద్వారా మాత్రమే వస్తూ ఉంటుంది. కాబట్టి ఆ ప్రాక్టీస్ని ఎలా చేయాలి అని అంటే ప్రతిరోజు పర్ఫెక్ట్ గా చేసే ప్రయత్నం చేయండి. పర్ఫెక్ట్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటూ ఉంటారు. నిజంగా సార్, హౌ టు ఓవర్కమ్ స్టేజ్ ఫియర్? 1000 miles జర్నీ బిగిన్స్ విత్ ఏ సింగిల్ స్టెప్ అంటారు. 1000 మైళ్ళ ప్రయాణమైన ఒక్క అడుగుతోనే ప్రారంభించబడుతూ ఉంటుంది. ఆ ఒక్క అడుగు ఈ రోజు మనం ఇక్కడ వేసాము. ఇదే అడుగును మనం కంటిన్యూ చేసే ప్రయత్నం చేస్తూ ఉందాము. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క, ఇంపాక్ట్ లోకి వచ్చాము. మనము ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ లోకి వచ్చాము. ట్రైన్ ద ట్రైనర్ వర్క్ షాప్ లోకి వచ్చాము. కానీ ఆ అడుగు పడాలి అని అంటే మీరు ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. మీకు వాయిస్ మెసేజ్ ఇవ్వమంటూ ఉంటారు, వాయిస్ లో చెప్పమంటారు, తర్వాత వీడియో చేసి పంపమంటారు. సార్ రేపు చేస్తాను, ఎల్లుండి చేస్తాను, ఇవన్నీ పక్కన పెట్టేయండి. ఈ రోజు స్టార్ట్ చేసేయండి. ఎవరో ఏమనుకుంటారు, ఏమనుకోండి, మనకు సంబంధం లేదు, గ్రూప్ లో పెట్టేసేయాలి. వాళ్ళ ఫీలింగ్ ఏ విధంగా ఉండాలి, వాళ్ళ రెస్పాన్స్ ఏ విధంగా, ఏం కాదు, పక్కన పెట్టేసేయాలి. జడ్జెస్ ఉంటారు, ఒకరు ఉంటే మంచిదే కదా. నీకు చెప్తారు, మహేష్ గారు నువ్వు ఇది మార్చుకోండి, వాయిస్ మార్చుకోండి, టోన్ మార్చుకోండి, సబ్జెక్ట్ మార్చుకోండి, ఇంక ఇది మార్చుకోండి, అది మార్చుకోండి, ఏదో ఒకటి చెప్తాడు. చెప్పినప్పుడు దాన్ని నేర్చుకుంటూ ముందుకెళ్ళే ప్రయత్నం చేయాలి కదా. కాబట్టి ఈ రోజు నుంచి అంతే, ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఈ సినిమా డైలాగ్ రా మనం, ప్రభాస్ సినిమాలో డైలాగ్ ఉంటుంది, మిర్చి సినిమాలో డైలాగ్, కొడుకు వచ్చాడు అంటారు సరే. అలానే నేనేమంటున్నా అంటే ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క, ఇంపాక్ట్ లోకి వచ్చాము. ఈ జర్నీని ఇక్కడ స్టార్ట్ చేసే ప్రయత్నం చేయాలి, ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే నువ్వు అలా ముందుకు తీసుకెళ్తూ ఉంటావో అప్పుడే భయం పోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కూర్చొని ఉంటే భయం అలానే ఉంటూ ఉంటుంది. లేచి నించొని పరిగెత్తే ప్రయత్నం చేయాలి, కనీసం నడిచే ప్రయత్నం చేయాలి, కనీసం నడకపోయినా పాకే ప్రయత్నం చేయాలట. పాకడం కూడా వీలు కాకపోతే కదిలే ప్రయత్నం చేయాలి, కనీసం ఇట్లా కదలడన్నా కదపాలంట. కదపకుండా కూడా అట్నే కూర్చొని ఉంటా, నేను నా భయం పోవాలి, నాకు అన్ని జరగాలి, నేను పరిగెత్తి ముందుకోవాలంటే ఏం చేయలేం మనం. కనీసం ఇట్లా కదలాలంట. డాన్స్ రావాలంటే కూర్చొని ఉంటే డాన్స్ వస్తుందా? ఇలా ఏదో షేక్ చేస్తూ ఉండాలి. చేతులు లేపుతావా, కాళ్ళు లేపుతావా, ఇంకా తర్వాత నీ ఇష్టం. అది ఏదో ఒకటి చిన్న మూవ్మెంట్ అయితే ఇచ్చే ప్రయత్నం చేయాలి కదా. అలా మాట్లాడాలి, నేర్చుకోవాలంటే ప్రాక్టీస్ స్టార్ట్ చేసే ప్రయత్నం చేయాలి. ఈ రోజు నీకు అసైన్మెంట్ ఇస్తూ ఉంటారు, ఈ రోజు నీకు టాస్క్ ఇస్తూ ఉంటారు, ఆ టాస్క్ చేసే ప్రయత్నం చేయాలి. అంతకన్నా ముందు దీనిలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వాస్తవానికి నేను రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటా అంటే మీకు ఒక గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్ లో యాడ్ చేస్తూ ఉంటారు మిమ్మల్ని.
ఆ గ్రూప్లో యాడ్ చేశాకనే ఇవన్నీ వస్తూ ఉంటాయి. చాలా అద్భుతమైన విషయాలు ఉంటాయి. అవన్నీ నేర్చుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. నిజంగా చూడండి, చాలా సందర్భాల్లో మన వాస్తవానికి కానీ ఏంటి అని అంటే నో అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ ఆడియన్స్ అట. ఎప్పుడైతే నీ గురించి నువ్వు తెలుసుకోగలుగుతావో, నీ ఆడియన్స్ గురించి నువ్వు తెలుసుకోగలుగుతావో, నువ్వు భయం లేకుండా మాట్లాడడానికి ఆస్కారం ఏర్పడుతుంది అని అంటారు. అమ్మతో ఒకలాగా మాట్లాడతాం, నాన్నతో ఒకలాగా మాట్లాడతాం, చెల్లితో ఒకలాగా మాట్లాడతాం. అవునా? అవును సార్. అమ్మతో అనురాగంగా మాట్లాడతాం, నాన్నతో గౌరవంగా మాట్లాడతాం, చెల్లితో చిలిపిగా మాట్లాడతాం. చెల్లి దగ్గరికి వచ్చేసరికి ఎక్కువనే ఉంటాయి. అక్కడ ఒకటి కాదు కదా, అన్ని ఎక్కువనే ఉంటాయి. అంటే చూడండి, ఇక్కడ నీ ఆడియన్స్ ఎవరో నీకు తెలిసినప్పుడు నువ్వు ఈజీగా ఇంటరాక్ట్ కావడానికి ఆస్కారం పడుతూ ఉంటుంది. నీ ఆడియన్స్ ఎవరో నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేయి ఫస్ట్. ఎటువంటి భయం ఉండదు. ఇంత క్యాజువల్ గా మాట్లాడతాం, ఆవిడతో మాట్లాడడం అంటే అసలే మాట్లాడడం గప్చుప్. ఓకే, ఎస్ నో, ఎస్ నో, ఎస్ నో, రెండే పదాలు వస్తాయి అక్కడ. అంటే నీ ఆడియన్స్ ఎవరు? స్టూడెంట్స్ తో మాట్లాడాలంటే ఎలా మాట్లాడాలి, పేరెంట్స్ తో మాట్లాడాలంటే ఎలా మాట్లాడాలి, ఫ్రెండ్ తో మాట్లాడుతున్నా ఎలా మాట్లాడాలి, ఆ ఫ్రెండ్ మళ్ళీ గర్ల్ ఫ్రెండ్ అయితే ఎలా మాట్లాడాలి, ఆ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అయితే ఎలా మాట్లాడాలి. నేను అన్నది గర్ల్ ఫ్రెండ్ అని అంటే మీరు నెగిటివ్ మీనింగ్ తీసుకోకండి. గర్ల్ గా ఉన్న ఫ్రెండ్ మనతో ఉన్నప్పుడు మనం ఎలా ఇంటరాక్ట్ కావాలి, ఎలా మాట్లాడాలి. ఒక బాయ్ మనకు ఫ్రెండ్ గా ఉంటే మనం ఎలా మాట్లాడాలి. అదేవిధంగా పోలీస్ ఎలా మాట్లాడతాం, అర్థమవుతుందని చెప్పేది. మున్సిపాలిటీ వర్కర్స్ తో మాట్లాడుతున్నప్పుడు ఎలా మాట్లాడాలి, ఎల్ఐసి వాళ్ళతో అంటే ఎవరు మాట్లాడుతున్నావు అనే విషయం నీకు తెలుస్తూ ఉన్నప్పుడు నీకు భయం ఉంటుందా? అసలు ఫస్ట్ భయం అనేది ఉండదు. ఫస్ట్ నో యువర్ ఆడియన్స్. నో యువర్ ఆడియన్స్ కన్నా ముందు ఎటువంటి నో యువర్ సెల్ఫ్. నీ గురించి, నీ వీక్నెస్ ఏంటి, నీకేమొచ్చు, నీకేది రాదు అనే విషయాలు తెలుసుకుని దాన్ని ఇంపుకునే ప్రయత్నం చేయాలి. చాలా చేస్తూ ఉంటారు. నా పుణ్యం చేస్తున్నా, నేను ఏం చేస్తున్నా అన్ని మనం బతుకమ్మ ఆడడానికి తీసుకుపోయే కోలలు ఇవి. అవునా? గుర్తున్నాయి? ఎవరికైనా చెప్తాగలుగుతారా ఇది? అవునా రాదా? సార్ ఇగో ఇటువంటి కోలలు కొనుక్కున్నాను, కొత్త డ్రెస్సులు కొనుక్కున్నాను, బతుకమ్మ ఆడుకోవడానికి పోతున్నాను, లేదా పూజ చేయడానికి పోతున్నాను, లేదా పుణ్యం చేయడానికి పోతున్నాను అని చాలా మంది చెప్తుంటారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే నువ్వు ఏ పూజ చేసినా, ఏ పూజ చేయకపోయినా, ఏ పుణ్యం చేసినా, ఏ పుణ్యం చేయకపోయినా నైపుణ్యాలను పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి మనిషి ప్రతి సందర్భంలో. నైపుణ్యాలను పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే మనిషి నైపుణ్యాలను పెంపొందించుకోవడం ప్రయత్నం చేస్తుంటాడో ఆటోమేటిక్గా భయం లేకుండా ముందుకెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అటువంటి నైపుణ్యాలను తెలియజేసే ఇచ్చే అటువంటి అద్భుతమైన కోర్సులో నువ్వు జాయిన్ కావడానికి ఆలోచిస్తూ ఉన్నావే, జాయిన్ కావడానికి ఆలోచించకుండా హ్యాపీగా రిజిస్ట్రేషన్ చేసుకొని నీ గురించి నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేయి, నీ ఆడియన్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేయి. దసరా హాలిడేస్ వచ్చినాయి. దసరా హాలిడేస్కి ఎడికి పోవాలి? అత్తగారింటికి పోవాలి. అవునా? ఎంతమంది పోతారు అత్తగారింటికి? అందరు అత్తగారింటికే సార్. జై అత్తగారి ఇల్లు, అంతేనా? జై అత్తగారి ఇల్లు అట్లే ఉంటుంది. అయితే సార్ అత్తగారింటికి పోవాలి, ఆడియన్స్ కు హాలిడేస్ వచ్చినాయి, పిల్లల్ని తీసుకొని పోవాలి. పిల్లల్ని తీసుకొని పోవాలంటే మీది వేరే ఊరు, మాది వేరే ఊరు. వరంగల్ నుంచి హైదరాబాద్ పోవాలి, హైదరాబాద్ నుంచి విజయవాడ పోవాలి. డైరెక్ట్ సుట్ కేసు పెట్టుకో రోడ్ ఎక్కుతా, రోడ్ ఎక్కుతా, అటెండ్ ఎక్కుతాం సార్. దసరా అసలే హాలిడేస్ కాబట్టి ట్రైన్లో టికెట్లు బుక్ చేసుకోవాలి, ఫ్లైట్లో టికెట్ బుక్ చేసుకోవాలి, బస్సులో కూడా రిజర్వేషన్ చేసుకోవాలి. రిజర్వేషన్ లేకపోతే సీట్ దొరకదు, సీట్ దొరకకపోతే ఓలేం. చూడండి, మనం చిన్న విషయం కోసమే అద్భుతమైన ప్లానింగ్ చేసుకుంటూ ఉన్నామే. మరి మాట్లాడడం కోసం ఏదైనా ప్లానింగ్ చేశామా? ఏం ప్లానింగ్ లేదని డైరెక్ట్ మాట్లాడడానికి పోయినా భయపడడం, అది ఆగిపోయింది, అక్కడనే అయిపోయింది. కానీ నేనేమంటానంటే ఒక ప్లానింగ్ అనేది ఉండాలి, ఒక అద్భుతమైన ప్లానింగ్ అనేది ఉండాలి. ఇప్పుడు నేను మాట్లాడుతున్న క్రమంలో ఎక్కడ ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అంత ఒక ప్లానింగ్ తోటి వచ్చాను నేను. తర్వాత ప్రిపరేషన్. ఇప్పుడు ప్రిపరేషన్ చేశామా? ఊరికి పోవాలంటే డైరెక్ట్ వెళ్ళిపోతా. ఊరికి పోవాలంటే డైరెక్ట్ వెళ్ళిపోవడం ఏం సార్? ఇంట్లో నుంచి కాలు బయట పెట్టాలంటేనే ఎంత ఫేస్ టు బాటమ్, టాప్ టు బాటమ్ అన్ని మేకప్ చేసుకోవాలి, అన్ని మ్యాచింగ్ ఉండాలి. అన్ని మ్యాచింగ్ ఉంటేనే కాలు గడప దాటి బయట పెడతా ఉంటాం వాస్తవానికి. అవునా కదా? అటువంటిది నువ్వు మాట్లాడడానికి వెళ్తున్నావు, ఎటువంటి ప్రిపరేషన్ చేస్తున్నావు? ప్రిపరేషన్ ఉందా నీకు? అసలు ప్రిపరేషన్ చేయట్లేదు, ప్లానింగ్ చేయట్లేదు. సడన్ గా మొన్న సందర్భం వచ్చింది, ఆగస్టు 15th ఆగస్ట్ ఇండిపెండెన్స్ డే కదా. ఆ 15th ఆగస్ట్ ఇండిపెండెన్స్ రోజు మీరు స్మార్ట్ గా ఉన్నారు, హ్యాండ్సమ్ గా ఉన్నారు, మిమ్మల్ని పిలిచి మీరు మాట్లాడండి అని చెప్తే అప్పుడు ఏం మాట్లాడతారు? ఒకటే మాట మాట్లాడతారు, స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నాకో లడ్డు, మా ఇంటికాడ 2 పిల్లలు ఉన్నారు, 2 లడ్డుల ప్యాకెట్లకు ఏం జేబులు పెట్టుకుని ఇంటికి వస్తాం అంతే. ఏం మాట్లాడలేం మనం. అదే ఒకవేళ నువ్వు అక్కడికి వెళ్తున్నావు, అక్కడ మాట్లాడడానికి వెళ్తున్నావు, ఇండిపెండెన్స్ డే గురించి మాట్లాడాలి అంటే స్వాతంత్ర పోరాటం ఏ విధంగా జరిగింది, ఆ పోరాటంలో ఎంతమంది ఇబ్బందులు పడ్డారు, ఏ విధంగా మనకు స్వేచ్ఛ స్వాతంత్రం వచ్చింది అనే చాలా అద్భుతమైన విషయాలు మాట్లాడతావు. ఎప్పుడు మాట్లాడతావు? నువ్వు ఒక ప్లానింగ్ చేసుకుని, ఒక ప్రిపరేషన్ చేసుకుని పోయినప్పుడు మాత్రమే మాట్లాడడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. భయ్యా నీకు విషయం చెప్తాను, నీకు భయం లేదు. నీకు భయం లేదు వాస్తవానికి. కానీ ఏం లేదు అని అంటే నీకు ప్లానింగ్ అండ్ ప్రిపరేషన్ లేదు. ప్లానింగ్ అండ్ ప్రిపరేషన్ లేకపోతే భయమే అవుతుంది కదా. ప్లానింగ్ అండ్ ప్రిపరేషన్ లేదా భయపడవా మనం? భయపడడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కాబట్టి అటువంటి ప్లానింగ్, అటువంటి ప్రిపరేషన్ అనేది నీకు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ బాడీ లాంగ్వేజ్. మీరు అప్పటి నుంచి నన్ను గమనిస్తే ఉంటూ ఉంటారు. నేను ఒక దగ్గర మీలాగా స్టిక్ అనే కూర్చోలేదు. నేను చెప్తున్నప్పుడు నా చేతులు కదులుతా ఉన్నాయి, నా ఫేస్ కదులుతా ఉంది. నేను డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. చూడండి, ఇవన్నీ చాలా మనకు ముందు వెళ్తున్న విషయాలలో నేర్పే ప్రయత్నం చేస్తారు. చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే విజువలైజ్ యువర్ సెల్ఫ్. ఊహించుకునే ప్రయత్నం చేయాలట. ఎప్పుడు నువ్వు ఎక్కువగా ఊహించుకోవాలి. ఎస్ నేను మాట్లాడగలను, ఎస్ నేను చెప్పగలను, ఎస్ నేను చేయగలను, నేను గొప్పగా ఎదగగలను.
నేను గొప్పగా ఎదగగలను. చూడండి ఇక్కడ విజువలైజ్ యువర్ సెల్ఫ్ మీన్స్ నువ్వు ఎక్కువగా విజువలైజ్ చేసుకుంటా ఉంటే అది నీ జీవితంలో నిజంగానే జరగడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుందట. విజువలైజ్ పాజిటివ్ ఓన్లీ, నాట్ నెగిటివ్. పాజిటివ్గా విజువలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. పొద్దున ఎంతమంది లేస్తారు? 4 గంటలకి అలవాటు ఉందా ఎవరికైనా? 4:30కి ఎంతమంది లేస్తారు? 5 గంటలకు ఎంతమంది లేస్తారు? 5:30కి ఎంతమంది లేస్తారు? కనీసం సూర్యుడు రాకముందు ఎంతమంది లేస్తాడు? సూర్య రశ్మి రాకముందు, సూర్యుడు ఉదయించక ముందు ఎవరైతే నిద్రలేస్తారో వాళ్ళ జీవితం అద్భుతంగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతుందట. ఇవన్నీ నా మాటలు కాదు, గురువు గారు గంపా నాగేశ్వరరావు గారి మాటలు నా నోటి ద్వారా. అంతే విషయం ఇక్కడ. అంటే చూడండి, బ్రహ్మ ముహూర్తం అని అంటూ ఉంటారు. పొద్దున్నే లేచే ప్రయత్నం చేయండి. హ్యాపీగా రిలాక్స్గా కూర్చోండి, విజువలైజ్ చేసుకోండి. నా జీవితం ఎంత బ్యూటిఫుల్గా ఉండాలి, నా జీవితం ఎంత హ్యాపీగా ఉన్నది. అసలు నిజంగా నాకు నువ్వు బతుకున్నావు, నీకు అర్థమైతలేదు. పొద్దుగా లేచినావు 4 గంటల కంటే బతుకున్నావు నువ్వు. 4 గంటల నిద్రలో చాలా మంది చచ్చిపోతారు, నీకు తెలుసలేదు. ప్రపంచంలో 70,000 మంది చచ్చిపోతారు రోజుకు, నిద్రలే చచ్చిపోతారు. అంటే నిజంగా నువ్వు లేచినప్పుడు నువ్వు ఎంత హ్యాపీగా లేవాలి. మనం లేస్తున్నాం అంత హ్యాపీగా అంటే ఏమన్నా బతుకు పాడుగాని, నా జీవితం పాడుగాని, మళ్ళీ పొద్దుగా తెలివైంది, పాల ప్యాకెట్ తేవాలి, కూరగాయలు వండుకు రావాలి, మళ్ళీ డ్యూటీకి పోవాలి, మళ్ళీ రావాలి. ఎంతసేపు ఆ నెగిటివ్ మైండ్ సెట్. నీ జీవితంలో నెగిటివ్ జరగకపోతే పాజిటివ్ ఏడు జరుగుతుంది. హాయిగా పాజిటివ్ ఏడు జరుగుతుంది. బట్ విజువలైజ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు విజువలైజ్ చేసుకునే ప్రయత్నం చేయి. ఎస్, నేను మాట్లాడగలను, ఎంత ముందునైనా మాట్లాడగలుగుతాను, మాట్లాడుతున్నాను, ఆల్రెడీ మాట్లాడుతున్నాను. వాళ్ళందరూ నన్ను ప్రేజ్ చేస్తూ ఉన్నారు, వాళ్ళందరూ నాకు షాలు కప్పుతున్నారు, వాళ్ళందరూ నాకు బొకేస్ ఇస్తూ ఉన్నారు. చూడండి, పాజిటివ్ ఇట్లా ఎప్పుడైతే విజువలైజ్ చేస్తూ ఉంటావో ఆటోమేటిక్గా అటువంటి పాజిటివ్ వైబ్స్ నీ చుట్టూ కనబడడానికి ఆస్కారం ఏర్పడుతుంటుంది. చూడండి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళని చూస్తారు, ఏంట్రా ఈ మధ్యలో మస్తు హ్యాపీగా ఉన్నావు, ఏంట్రా హ్యాపీగా ఉన్నావు అంటే హ్యాపీగా ఉన్నాను అనే మైండ్ సెట్, మన మైండ్ సెట్ మన మనసులో ఉంటే ఆటోమేటిక్గా మనం హ్యాపీగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుందట. కాబట్టి ఈ విజువలైజేషన్ అనేది చాలా చాలా ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంటుంది. నీ భయాన్ని పక్కన పెట్టేసి నువ్వు అద్భుతంగా ఎదగడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. నీ భయం పక్కకి వెళ్ళిపోయి నువ్వు హ్యాపీగా మాట్లాడడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఆల్వేస్ విజువలైజ్ యువర్ సెల్ఫ్ ఇన్ ఏ పాజిటివ్ వే. ఒక పాజిటివ్ ఎలా ఉండాలి అంటే, ఎస్ నేను అద్భుతంగా మాట్లాడుతాను అనే కాన్సెప్ట్ లో ముందుకెళ్ళే ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ బ్రీతింగ్ టెక్నిక్ అన్నట్టు. చాలా టెన్షన్ గా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే పక్కన కొన్ని వాటర్ తాగే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అలా సడన్ గా నీ పక్కన వాటర్ బాటిల్ ఎవరు పెట్టరు కదా, ఇలా వాటర్ బాటిల్ ఉంటుంది అక్కడ ఉండదు. మరి అప్పుడు ఏం చేయాలి? మనం ఇలా పిడికిలు బిగించే ప్రయత్నం చేయండి. ఇలా పిడికిలు బిగించే ప్రయత్నం చేస్తే ఎవరు గెలవకుండా. ఇలా పిడికిలు బిగించగానే గట్టిగా దీర్ఘంగా శ్వాస తీసుకోండి. అలా అంటే ఏమవుతుందంటే ఆ శ్వాస తీసుకున్నప్పుడు బయటకు వదిలేస్తున్నాడు, భయాన్ని వదిలేస్తున్నాడు. చూడండి, ఒక 2 సార్లు గట్టిగా పిలికిలు బిగబట్టుకొని గట్టిగా శ్వాస తీస్తే ఎంత కాన్ఫిడెన్స్ వస్తుంది మనకు, వస్తుందా లేదా? అంటే ఇది మనం వెళ్తున్న క్రమంలో, స్టేజ్ మీదకి వెళ్తున్న క్రమంలో ఏదైనా ఇబ్బందిగా అనిపించినప్పుడు ఇలా చేసే ప్రయత్నం చేస్తూ ఉందాం. కాబట్టి చాలా అద్భుతమైన విషయం ఏంటి అని అంటే, మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరేమనుకున్నా నాకేంటి అనే విషయంతో ముందుకెళ్లే ప్రయత్నం చేయండి. చాలా అద్భుతమైన విషయం ఏంటంటే, కంటెంట్ ఈజ్ ద కింగ్, కంటెంట్ ఈజ్ ద బాస్, ప్రాక్టీస్ అంటారు. అసలు నీకు విషయ పరిజ్ఞానం ఉంటే నువ్వు చాలా అద్భుతంగా మాట్లాడడానికి ఆస్కారం ఏర్పడుతుంటుంది. అసలు నువ్వు భయపడడానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే అసలు ఏ విషయం మాట్లాడాలి అనే విషయం నీకు తెలియదు. అవునా కాదా? వర్షాకాలం వర్షం పడుతూ ఉన్నప్పుడు ఆ వర్షపు చినుకు ఒక వేడి సర్ఫేస్ పైన పడితే అది ఆవిరైపోతుంది. అదే వర్షపు చినుకు తామరాకుపై పడితే బిందువులా మెరుస్తూ ఉంటుంది. అదే వర్షపు చినుకు సముద్రంలోని ఆల్చిప్పలో పడితే ముత్యమవుతుంది, ముత్యమవుతుంది. ఎక్కడ పుట్టావన్నది కాదు ముఖ్యం, ఎక్కడ పడ్డావన్నది ముఖ్యం, ఎక్కడ నిలబడ్డావన్నది ముఖ్యం. సో ఎవ్రీడే యాడ్ సమ్ వాల్యూ టు యువర్ లైఫ్. సో ఎవ్రీ డే యాడ్ సమ్ కంటెంట్ టు యువర్ లైఫ్. అంటే ఎప్పుడు కూడా మనకు ఆ కంటెంట్ ఏంటి, మనం మాట్లాడే విషయం ఏంటో తెలుసుకుంటున్నప్పుడు ఇంత అద్భుతంగా ఆ విషయం నీకు తెలిస్తే నువ్వు దాని గురించి చాలా అద్భుతంగా మాట్లాడడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. ముందు ఈ విషయాలు కూడా మీకు అన్ని తెలియజేసే ప్రయత్నిస్తారు. భయ్యా నీకు విషయం తెలుసా, నీకు భయం లేదు, నీ దగ్గర కంటెంట్ లేదు అనుకుంటున్నావా? చాలా ఉంది, ఇక్కడ ఉంది. ఇద్దరిచ్చే కంటెంట్, టన్నుల కంటెంట్ ఉంది. దాన్ని ఒక షేప్ చేస్తూ, ఒక ప్లానింగ్ చేస్తూ, ఒక ప్రిపరేషన్ తోడైపోయి, నో యువర్ సెల్ఫ్, నో ఆడియన్స్, నీకు అద్భుతమైన బాడీ లాంగ్వేజ్ యాడ్ చేసి దాన్ని డెలివర్ చేయగలిగితే ఎంత అద్భుతమైన ప్రెజెంటేషన్ వస్తుంది. ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయండి, వస్తుందా లేదా? చాలా అద్భుతంగా వస్తూ ఉంటుంది. ఎందుకు వంకాయ కూర ఉండొచ్చు మేడంకు? ఎందుకు వంకాయ కూర ఉండొచ్చు అంటే చాలా సార్లు వండింది కాబట్టి వంకాయ కూర ఉండొచ్చు. ఎందుకు మేడంకు కాఫీ అంత బాగా చేయొచ్చు, టీ అంత బాగా చేయొచ్చు? చాలా సార్లు చేసింది కాబట్టి టీ అంత బాగా చేస్తారు. ఎందుకు ఆ సార్ కార్ డ్రైవింగ్ అంత పర్ఫెక్ట్ గా వచ్చు? చాలా సార్లు డ్రైవ్ చేశాడు కావచ్చు వచ్చింది. ఎందుకు ఆ సార్ బండి అంత డ్రైవ్ చేయొచ్చు? బండి డ్రైవింగ్ అంటే ఇక్కడ కంటెంట్ నువ్వు అట్లా ప్రాక్టీస్ చేస్తున్నావా? నువ్వు చెప్పే విషయం గురించి అంత ప్రాక్టీస్ ప్రిపరేషన్ అనేది నీకుందా? ఎప్పుడైతే నువ్వు దాని నుంచి ప్రాక్టీస్ ప్రిపరేషన్ చేస్తూ ఉంటావో ఈ 28 days దాన్ని ప్రిపేర్ అయ్యే ప్రయత్నం చేయి. ఓన్లీ 28 days విల్ చేంజెస్ యువర్ స్పీకింగ్ స్టైల్, విల్ చేంజెస్ యువర్
కంటెంట్ క్రియేషన్ ప్రతి ఒక్కదాన్ని చేంజ్ చేయడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. టైం అయిపోయినట్టుంది నాకు తెలిసి, 9 అయిపోయింది, సారీ క్షమించండి. ఇంకొక 2 నిమిషాలలో క్లోజ్ చేస్తాను. సార్ చూడండి సార్, సింహం వచ్చింది సార్ ఇక్కడ. అప్పుడు ఎలిఫెంట్ వచ్చింది, ఇప్పుడు సింహం వచ్చింది. ఎందుకు సార్ సింహం ఈజ్ ద కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్ అంటారు? కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్ అంటారంటే సింహం ఏ ఫర్ యాటిట్యూడ్, బి ఫర్ బ్రేవరీ, సి ఫర్ క్రియేటివిటీ, డి ఫర్ డిటర్మినేషన్ అంటారు. ఎందుకు అని అంటే ఆ సింహం అంతే. సింహం ఎప్పుడు కూడా చనిపోయిన జంతువుల శరీరాన్ని తినదు, వేటాడి మరీ తింటూ ఉంటుంది. దాని యాటిట్యూడే అలా ఉంటుంది. ఒక స్పీకర్ గా మనం ముందుకెళ్లాలంటే ఒక అద్భుతమైన యాటిట్యూడ్ పెంపొందించుకునే ప్రయత్నం చేయాలి. కొంచెం బ్రేవరీ, భయం లేకుండా ముందుకెళ్లే ప్రయత్నం చేయాలి. సి ఫర్ క్రియేటివిటీ, కొంచెం యాడ్ చేసే ప్రయత్నం చేయండి. శంభులో పూస్తే నీరంటారు, శంఖంలో పోస్తే తీర్థం అంటారు. శంభులో ఉన్నదాన్ని ప్రతిదాన్ని నీరే అంటారు, అదే నీటిని శంఖంలో పోస్తే దాన్ని తీర్థం అంటూ ఉంటారు కదా. అదేవిధంగా నీ దగ్గర ఉన్న విషయాన్ని కూడా నువ్వు ఒక అద్భుతమైన బాడీ లాంగ్వేజ్ యాడ్ చేస్తూ ఒక అద్భుతమైన స్టేజ్ పైన చెప్తే దాన్ని ఒక అద్భుతమైన మోటివేషన్ సెషన్ అంటూ ఉంటారు వాస్తవానికి. అంటే ఆ క్రియేటివిటీని కొంచెం యాడ్ చేసి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. డి ఫర్ డిటర్మినేషన్, వజ్ర సంకల్పంతో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. యు ఆర్ ఆల్ ద లయన్స్, రోరింగ్ లయన్స్ ఇన్ ద, యు ఆర్ ఆల్ ద కింగ్స్ ఆఫ్ ద ఫారెస్ట్ వాస్తవానికి. కాబట్టి మనం మనలో ఉన్న శక్తి సామర్థ్యాలను బయటకు తీసే ప్రయత్నం చేస్తూ ఇక నేర్పే విషయాలన్నీ నేర్చుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే ఆటోమేటిక్గా భయం ఉంటుందా మనకు? ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. పాము వచ్చినా కొంతమంది పట్టుకుంటారు. ఎందుకు పట్టుకుంటారు అని అంటే ఆ పామును పట్టుకోవడం అనే విద్యను నేర్చుకున్న వాడు మాత్రమే పామును పట్టుకోవడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. అలాగనే మాట్లాడడం ఎలా అనే విషయాలను నేర్చుకున్న వాళ్ళు మాత్రమే మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకు అని అంటే ఉన్న స్థాయి నుండి ఉన్నత స్థానానికి ఎదగడానికి మనల్ని మనం ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉండాలన్నట. గురువుగారు గంపా నాగేశ్వరరావు గారు చెప్పారు ఈ మాట. ఉన్న స్థాయిలో నుండి ఉన్నత స్థానానికి ఎదగాలి అని అంటే ఎప్పటికప్పుడు మనం మార్చుకుంటూ ఉండాలట. దానికి కారణం ఏంటి? ముఖ్యంగా మాటలు రావాలి అని అంటే మాట్లాడుతూనే ఉండాలి, మాట్లాడుతూనే ఉండాలి. ఎప్పుడైతే నువ్వు మాట్లాడుకుంటూ ఉంటావో అప్పుడు మాత్రమే నువ్వు అద్భుతంగా ముందుకెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతుందట. గ్రేట్ పబ్లిక్ స్పీకర్స్ ఆర్ మేడ్ నాట్ బార్న్. ఈ రోజు గొప్ప గొప్ప పబ్లిక్ స్పీకర్స్ అందరూ పుట్టుకతో పబ్లిక్ స్పీకర్స్ కాదు, పుట్టుకతో గొప్ప వ్యక్తులు కానే కాదు. ఈ రోజు గొప్ప గొప్ప విజయం సాధించిన వాళ్ళు కూడా అందరూ పుట్టుకతో విజయం సాధించిన వాళ్ళు కాదు. మీకు విషయం తెలుసుకోలేదు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వక్త సర్ విన్స్టన్ చర్చిల్తో సహా ఎవరు కూడా పుట్టుకతోనే గొప్ప గొప్ప వాళ్ళు కాదు. అమెరికా అధ్యక్షుడి నుంచి మొదలుకొని మా అమ్మమ్మ వరకు, ఒబామా నుంచి మొదలుకొని మా బామ్మ వరకు, రాష్ట్రపతి అయినా ముఖ్యమంత్రి అయినా ఎవరైనా సరే పుట్టుకతోనే ఎవరు గొప్ప వ్యక్తులు కాదు, పుట్టుకతోనే గొప్ప స్పీకర్లు కాదు. దే ఆర్ మేడ్ నాట్ బార్న్. కాబట్టి మనం కూడా అంతే. కాబట్టి నేర్చుకుంటే ముందుకు వెళ్తే హ్యాపీగా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతుందని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ నౌ ద స్టేజ్ ఈజ్ యువర్స్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ స్టేజ్ మీకు అంకితం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ రోజు నుంచి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరేమనుకున్నా పక్కన పెట్టేయండి. ఫీలింగ్స్ అండ్ రెస్పాన్స్ ఆఫ్ ద ఆడియన్స్ గురించి పక్కన పెట్టేయండి. వాళ్ళు జడ్జెస్ కాదనే విషయాన్ని గురించి పక్కన పెట్టేయండి. చెమటలు పడుతూ ఉంటే బ్రీతింగ్ టెక్నిక్ ద్వారా తీసుకొని విజువలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. మిమ్మల్ని ప్రిపరేషన్ చేస్తూ ఉండండి, ప్లానింగ్ చేసుకునే ప్రయత్నం చేయండి, కంటెంట్ క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేయండి. మీకంటే ఒక అద్భుతమైన బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, ఆ బాడీ లాంగ్వేజ్ ప్రజెంట్ చేస్తూ అద్భుతంగా ముందుకు వెళ్తే ఒక్కసారి స్టేజ్ ఎక్కితే అన్ని భయాలు వెళ్ళిపోవడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. స్టేజ్ ఎక్కితేనే భయాలు పోతూ ఉంటాయి, కూర్చొని విన్నంతసేపు రాదు. ఈత కొట్టడం నేర్చుకోవాలి అని అంటే 1000 వీడియోలు చూసినా ఈత కొట్టడం రాదు. సైకిల్ తొక్కడం నేర్చుకోవాలి అని అంటే 100 పుస్తకాలు చదివినా సైకిల్ తొక్కడం రాదు. సైకిల్ తొక్కడం రావాలంటే సైకిల్ పట్టుకోవాలి, కింద పడాలి, దెబ్బ తాకాలి, రక్తం రావాలి మోకాలికి, అప్పుడు మాత్రమే సైకిల్ తొక్కడం వస్తూ ఉంటుంది. ఈత కొట్టడం రావాలి అని అంటే కూడా నీళ్ళల్లో దిగితేనే ఈత కొట్టడం వస్తూ ఉంటుంది. భయం పోయి మాట్లాడడం రావాలి అని అంటే స్టేజ్ ఎక్కితేనే భయం పోతూ ఉంటుంది. ఎక్కండి స్టేజ్ ఏం కాదు, ఎవరు ఏమనుకున్నా మనకేంటనే విషయం గురించి ఆలోచిస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తే అద్భుతంగా ఎదుగుతారని తెలియజేస్తూ ఇంతసేపు విన్న మీ అందరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ 4 గోడల మధ్యలో ఉన్న నన్ను 4 దిక్కులకు పరిచయం చేసిన మా గురువు గారు గంపా నాగేశ్వరరావు గారి పాదాభివందనం తెలియజేస్తూ ఇంతసేపు విన్న మీ అందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ 1,000,000 మందిలో ఒకటిగా ఉంటావా, 1,000,000 ఎదుగుతావా అనేది నీ చేతుల్లోనే ఉంది. సమాజంలో కేవలం పాత్రధారుడిగా ఉంటావా, సూత్రధారుడిగా ఎదుగుతావా అనేది కూడా నీ చేతుల్లోనే ఉంది. మందలో ఒకడిగా ఉంటావా, 100లో ఒకడిగా ఉంటావా, 100కొక్కడిగా ఎదుగుతావా అనేది కూడా నీ చేతుల్లోనే ఉంది. భయపడుతూ అక్కడే కూర్చుంటావా, భయాన్ని వదిలేసి ప్రతి విషయాన్ని నేర్చుకుంటూ ముందుకు వెళ్తావా అనేది కూడా నీ చేతుల్లోనే ఉంది అని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ సైనింగ్ అప్. నేను మీ సునీల్ కుమార్ గాజుల. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సునీల్ కుమార్ గాజుల సార్. తన యొక్క గలం అనే గాజుల చప్పుడుతో ఎంత నదీ ప్రవాహంతో, గోదావరి లాగా, కృష్ణా నది లాగా, నదీ ప్రవాహం లాగా తన మాటలతో స్టేజ్ ఫైట్ అనే సెషన్ ని ఈ రోజు మన స్ఫూర్తి ఫ్యామిలీ కోసం తీసుకొచ్చి అసలు భయం అంటే ఎక్కడుంది అసలు స్టేజ్ పైన ఉందా, స్టేజ్ కింద ఉందా, ఎక్కడుంది? ప్రతి వ్యక్తికి భయం అనేది స్టార్టింగ్ లో ఉంటుంది. కొంతమందికి చీకటి అంటే భయం, కొంతమంది పాములు అంటే భయం, కొంతమందికి
ఆ, తోటి వ్యక్తులంటే భయం, భార్య అంటే భయం, ఎన్నో భయాలు ఉంటాయని చెప్పారు. అలాగే అసలు భయం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. స్టార్టింగ్ లో డ్రైవింగ్ చేసిన వాళ్ళకి కూడా స్టార్టింగ్ డ్రైవింగ్ అప్పుడు భయపడుతూనే ఉంటాం. స్టార్టింగ్ లో టీ చేసినప్పుడు కూడా టేస్ట్ రాదు, కానీ తర్వాత తర్వాత వస్తుందని మాతోనే చెప్పించారు. అట్లాగే లయన్ అనేది ఫారెస్ట్ లో టాలెస్ట్ ఎనిమల్ కాదు, స్మార్టెస్ట్ కాదు, ఫాస్టెస్ట్ కాదు, కానీ కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్ ఎలా అయ్యిందని చెప్పారు సార్. అలాగే చాలా విషయాలు ఎక్స్ట్రాడినరీగా మాతోనే చెప్పించి, వాస్తవానికి దగ్గరగా మాతోనే మాట్లాడించి, రాముడు అంతటి వాడే రావణునికి నచ్చలేదు, కృష్ణుడు అంతటి వాడే కంసునికి నచ్చలేదు, మనమెంత అందులో అని మాకు మనోస్థైర్యాన్ని నింపారు, ధైర్యాన్ని నింపారు. మేము ఎప్పటికైనా కూడా ఖచ్చితంగా స్టేజ్ మీద ఎక్కగలం, మాట్లాడగలం అనే ఒక ధైర్యాన్ని నింపారు సార్. సైకిల్ అయినా ఈత అయినా మొదట ఎక్కినాక తొక్కిన తర్వాతనే తెలుస్తుంది, ఏదైనా ఎక్కకుండా స్టేజ్ ఎక్కకుండా ఏది రాదనేసి ఎన్నో ఎగ్జాంపుల్స్ తోని మీ యొక్క మాటల వరవడితో మా యొక్క మైండ్ బ్లోయింగ్ చేశారు సార్. థ్యాంక్ యూ సునీల్ కుమార్ గాజుల సార్. సార్ ఏ సెషన్ చెప్పినా ఇలానే ఉంటుంది సార్. మీరు వచ్చినట్టనే మాకు ఆనందం, ఆ యొక్క అభిమానం సార్. ఈ సెషన్ ఉందంటేనే ఆటోమేటిక్ గా అది ఎక్కడ ఉన్నా సరే మైండ్ అప్ అవుతాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. విత్ యువర్ పర్మిషన్ 2-3 క్వశ్చన్ తీసుకున్నాం సార్. థ్యాంక్ యూ డియర్ సార్ లీడర్స్, సునీల్ కుమార్ సార్. డియర్ లీడర్స్ హ్యాండ్ రైజ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే క్వశ్చన్స్ సార్ తోని ఇంకా మాట్లాడి, ఈ స్పీకర్స్ మనకు రోజు చెప్తా ఉంటాను, ఒక చెరుకు గడ లాంటి వాళ్ళు. ఆ చెరుకు గడని మాక్సిమం మనం పిండుకునే ప్రయత్నం చేయాలి. క్వశ్చన్స్ రూపంలో ఏదో ఒక రూపంలో మనం ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేయాలి. సునీల్ కుమార్ గాజుల సార్, వెల్కమ్ సార్. సంతోష్ కుమార్ సార్. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ మాకు ఒక కుంభవృష్టి వాన ఆగిపోయినట్టుగా అనిపిస్తున్నది. సో అంత అనర్గళంగా ఎలాంటి కామాస్ కానీ ఫుల్ స్టాప్స్ కానీ లేకుండా సో చాలా అద్భుతంగా చెప్పాడు సార్. సార్ని ఫస్ట్ టైం నేను చూడము. సో యాక్చువల్గా నేను ఎక్కడ కూడా సర్చ్ కూడా చేయలేదు సార్. ఇప్పటి డైరెక్ట్ ఇంపాక్ట్ జూమ్ మీటింగ్ లోనే కలవడం జరిగింది సార్. వెరీ గ్లాడ్ టు మీట్ యూ సార్. సో యాక్చువల్లీ ఇంత అనర్గళంగా అంత కంటెంట్ ని కవర్ చేస్తూ ఎక్కడ కూడా తడబడకుండా చెప్పారంటే సార్ నిజంగా హైట్స్ ఆఫ్ సార్. మళ్ళీ ప్రతి ఒక్క పాయింట్ కూడా సార్ ఎక్కడ నుండి ఎగ్జాంపుల్స్ నుండి తీసుకురావడం ఏదైతే ఉందో ఒక టీచర్ పిల్లలకు చెప్పినట్టుగా సో చాలా అద్భుతంగా చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నాకు తెలిసి నాకు కూడా టైం అవుతుంది యాక్చువల్ గా, నేను వేరే కాల్ Direct- వెళ్ళిపోవాలి సార్. ఒక్కటి డైరెక్ట్ క్వశ్చన్. లక్ష్మణ్ సార్ నమస్తే, ఉన్నారా మీరు అప్పటి నుండి? సూపర్. రైట్, టు బి ఫ్రాంక్ నాకు నా ఫోన్ నెంబర్ తీసుకోండి, ఇక్కడ 9492100236 సేవ్ చేసుకునే ప్రయత్నం చేయండి. నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి. మీరు క్లాస్ ఎలా ఉందనుకున్నారో ఫీడ్బ్యాక్ లాగా చిన్న వీడియో చేయండి, తప్పేం కాదు. భయపడకూడదు, ఏమనుకుంటారో అన్న ఆలోచన కూడా చేయకండి. వీడియో కెమెరా ఫ్రంట్ కెమెరా ఆన్ చేయండి. సార్ ఈ రోజు నేను మీ క్లాస్ విన్నాను, చాలా బాగుంది, అద్భుతంగా ఉంది, వండర్ఫుల్ గా ఉంది, అసలు నాకు ఏం నచ్చలేదు సార్ అనుకుంటే అట్లా కూడా పంపించండి, ఏం కాదు. మీరు ఏమనుకుంటారు మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. 9492100236. ఇక్కడ ఎంతమంది ఉన్నారో అంతమంది నెంబర్ సేవ్ చేసుకోండి. ఫస్ట్ సేవ్ చేసుకొని ఎంబడే నాకు ఏం చేయండి అంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి, ఆటోమేటిక్గా నా నెంబర్ మీకు సేవ్ అయిపోయి ఉంటుంది. మీ నెంబర్ కూడా నేను సేవ్ చేసుకుంటాను. సార్ ఒక్కరు ఎవరు హ్యాండ్ రైజ్ చేశారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆల్రెడీ 9:30కి వేరే కాల్కి వెళ్ళిపోవాలి నేను. రైట్ సార్, క్వశ్చన్ అడగండి సార్. సమయ సార్, డైరెక్ట్ క్వశ్చన్ అడగండి. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. నమస్తే. చాలా చక్కని సెషన్ సార్. మీరు వస్తూనే నవ్వుతూ అంత అనర్గళంగా అంత ఎనర్జెటిక్ గా అసలు చాలా గ్రేట్ సార్. మేము చాలా రోజులుగా క్లాస్ వింటున్నాం, కానీ మీలాంటి స్పీకర్ ను చూడలే. సో మీ లెసన్, మీ సెషన్ మొత్తంలో మేము ఈ రోజు నేర్చుకోవాల్సిన పదం ఏంటంటే ప్రాక్టీస్. సో ఆ ప్రాక్టీస్ ఎంత చేస్తే మీరు అంత గుక్క తిప్పుకోకుండా ఎక్కడ కూడా వచ్చిన వాడు మళ్ళీ రాలేదు సార్. మీరు చెప్పిన పదం చెప్పకుండా లాట్ ఆఫ్ కొటేషన్స్, లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, అది సాధ్యపడ్డది అంటే కేవలం ప్రాక్టీస్ అని అర్థమైంది సార్. మిమ్మల్ని చూసిన తర్వాత తప్పకుండా మేము ప్రాక్టీస్ చేస్తాం. ప్రాక్టీస్ ద్వారా మా భయాన్ని పోగొట్టుకో స్టేజ్ మీద మీలా మంచి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మేము మీతో ఫోన్ లో టచ్ లో ఉంటాం సార్. షూర్, తప్పకుండా సార్. థ్యాంక్ యూ అండి. ఎందుకంటే మీకు అద్భుతమైన టీం ఉంది. మా లక్ష్మణ్ వాడేకర్ గారు అయితేనే, మా శివకుమార్ గారు అయితేనేమి, మా వెంకటేష్ సార్ అయితేనేమి, అసలు చాలా అద్భుతమైన ఆనిముత్యాలు సార్ వీళ్ళందరూ వాస్తవానికి. ఎందుకంటే మాకు దొరకలేదు ఇటువంటి ఆనిముత్యాలు, మేము ఇటువంటి వాళ్ళు నేర్చుకుని అయిపోయేది. మేము నిజంగా వీళ్ళందరి దగ్గర చాలా అద్భుతమైన విషయాలు ఉంటాయి. కలిసే ప్రయత్నం చేయండి, ముందుకెళ్లే ప్రయత్నం చేయండి, చాలా విషయాలు ఉంటూ ఉంటాయి. చివరిగా వెళ్తున్నప్పుడు చిన్న మాట, అయిపోయింది సార్, టైం అయిపోతుంది, ఆల్రెడీ నాకు 4 minutes టైం ఉంది. నేను ఎంబడే ఇది మార్చుకొని మళ్ళీ వెళ్ళిపోవాలి. శృతి గారు మేడం నమస్తే, ఇక్కడ వచ్చారా, ఇంట్లో ఉన్నారా?
వినబడతలేదు అమ్మా, వినబడతలేదు, వాయిస్ వినబడతలా. అమెరికాలో ఉన్నది, అందుకే వినపడట్లేదు నిన్నటి నుండి. అదే అర్థమవుతుంది. శృతి మేడం గారు అమెరికాలో ఉన్నట్టున్నారు. రైట్ రైట్, మీ వాయిస్ రావట్లేదు యాక్చువల్ గా. సూపర్ సూపర్ అమ్మా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. సార్ ఇంకెవరైనా రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు ఉంటే రిజిస్ట్రేషన్ చేసుకోండి సార్. మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే డబ్బులు సునీల్ సార్కి ఏమైనా ఇస్తారేమో అనుకోవచ్చు, లేకపోతే ఇంకొకరికైనా మాకు, ఎందుకంటే మాకు ఫస్ట్ రాగానే మెసేజ్ వస్తుంది. ఆల్రెడీ రికార్డ్ అయితే లేదు కాబట్టి చెప్తున్నా, రికార్డ్ అవుతుంది కూడా, రికార్డ్ చేయకండి. మేము ఆల్రెడీ